నేను ప్రతిరోజు చెప్తున్నప్పుడు చాలా ఖచ్చితమైనటువంటి మాటలు మీకు గుర్తుండాలని చెప్తా ఉన్నాను. మొదటి రోజు యోసేపు కష్టాల గుండా వెళ్ళాడు. ఈ కష్టాల విషయంలో 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే, మనకి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కనబడనటువంటి కష్టాలు ఉంటాయి అనేసి, కనబడనటువంటి దేవుని కాపుదల ఉంటుందని, కనబడనటువంటి దేవుని కృపా ప్రణాళిక నడుస్తూ ఉంటుందని. ఇది మొదటి రోజు మనం నేర్చుకున్నాం 37వ అధ్యాయం నుంచి. రెండో రోజు మనం నేర్చుకుంది దేవుని యొక్క ఆయన పరీక్షలో ఎలా ఉన్నాడు అని అన్నప్పుడు 3 రకాలైనటువంటి శోధనలు, 3 రకాలైనటువంటి పరీక్షల గురించి చూసాం. మొదటిది, అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి పొతీఫర్ భార్య అధికారాన్ని అధికారంగా పెట్టుకొని చక్కగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి యోసేపుని చూసాం. అధికారం. రెండోది, ఆయన అధికారం తర్వాత మనము ఆలస్యం వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన ఆలస్యాన్ని తట్టుకోగలిగాడో ఆ ఆలస్యాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసాం. ఈ ఆలస్యాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే దాన్ని మనం చూసాం. సో ఈ విధంగా రెండోది ఆరాటం, మూడోది ఆలస్యం. సో ఈ 3 నిన్న చూసాం. ఈరోజు కూడా 3 విషయాలు నేర్చుకుంటాం. చివరి భాగం చాలా చిన్న భాగం తీసుకున్నాను, చివరి భాగం, కానీ కొంచెం వివరణ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అందుకని చిన్న భాగం తీసుకున్నా. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం దాకా ఉన్నటువంటి భాగాన్ని మనం చూడబోతున్నాం. ఓకే, రైట్. చిన్న పరిచయం మీకు ఇస్తాను. గత సంవత్సరం ఎలిజబెత్ రాణి గారు చనిపోయారు. 96 ఏళ్ల ఎలిజబెత్ రాణి గారు చనిపోయారు. ఆమె సెప్టెంబర్ 8వ తారీఖున ఆమె చనిపోయింది. అయితే మీకు విషయం తెలుసో లేదో, సెప్టెంబర్ 8వ తారీఖులో చనిపోయినటువంటి ఎలిజబెత్ అమ్మ చచ్చిపోతే ఏం చేయాలి, చచ్చిపోతే ఎలా సమాధి చేయాలి, చచ్చిపోతే ఏ సమాధి పెట్టిలో పెట్టాలి, చచ్చిపోతే ఎలాంటి సమాధిని కట్టాలి, ఈ విషయం ఎప్పుడు మొదలైందంటే 2002లో మొదలైంది. ఆమె చచ్చిపోయింది 2024. అయితే 2002లో ఆమె సమాధి కార్యక్రమం గురించి ప్లాన్ వేయటం జరిగింది. అది ఒక ఆయనకు అప్పగిచ్చారు. ఆయన పేరు ఎడ్వర్డ్ హోవార్డ్ అనే ఆయనకి అప్పగించారు. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వెల్ ప్లాన్డ్ ఫ్యూనరల్ అంటారు. ఆవిడ చచ్చిపోయినప్పుడు అప్పటికప్పుడు డబ్బా అంటే కాఫిన్ బాక్స్ గురించి ఆర్డర్ ఇవ్వాలి. ఎప్పుడో ఆమె కోసం సిద్ధపరిచినటువంటి అద్భుతమైనటువంటి కాఫిన్ బాక్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఆమెను పెట్టారు. ఆమెకి ఏం బట్టలు వేయాలో అప్పుడే డిసైడ్ అయిపోయింది. ఎలాంటి నగలు ఆమెకి ధరింప చేయాలో అప్పుడే డిసైడ్ అయిపోయింది. కాబట్టి 2002లో డిసైడ్ అయింది. 22 ఏళ్ల తర్వాత చచ్చిపోయింది ఆవిడ. ప్లాన్ అంటే అది. మీలో కొంతమంది పెద్దవాళ్ళకి మనకి టెలివిజన్ లేనప్పుడు రేడియోలో వర్తమానాలు వచ్చాయి. మధ్యాహ్నం పూట శ్రీలంక అనేటువంటి రేడియో స్టేషన్లో తెలుగు ప్రోగ్రాం వచ్చేది. ఆ తెలుగు ప్రోగ్రాంలో ఒక ఆయన మాట్లాడేవాడు. ఆయన పేరు జి జాన్. మన్నా వర్తమానములు చాలా బాగా మాట్లాడేవారు. చాలా చక్కగా వాక్యం బోధించేటువంటి వాడు జి జాన్ అనేటువంటి ఆయన. జి జాన్ గారు ఆయన చచ్చిపోవటం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా అంటే, సాయంత్రం 7 గంటలకి ఆయన తలస్నానం చేసి సూట్ వేసుకొని రాత్రి, అర్థమైందా, ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు వచ్చేటప్పుడు మీరు ఎలిమెంట్స్, లార్డ్ సప్పర్ యొక్క ఎలిమెంట్స్ తీసుకొని రండి అని చెప్పాడు. అంటే రొట్టె ద్రాక్ష రసం. పాస్టర్ గారు తీసుకొచ్చారు. నాకు చిన్న వాక్యం చెప్పి నాకు రొట్టె ద్రాక్ష రసం ఇవ్వండి అని చెప్పారు. ఆయన ఇచ్చారు. పెద్ద ఆయన జీ జాన్ గారు, ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే, దేవుడు చెప్పాడు నన్ను కొద్దిసేపట్లో తీసుకుంటాడంట అని చెప్పాడు. అలా చెప్పి కొడుకులకి ఫోన్ చేసి అందరికీ ఆశీర్వచనం ఇచ్చి సూట్ వేసుకొని గెడ్డం అన్నీ చేసుకొని చచ్చిపోయాడు ఆయన. నేనేం కల్పించి మాట్లాడలేదు. వెల్ ప్రిపేర్డ్ డెత్ అంటారు. చాలా సిద్ధపడి చనిపోవటం అంటే ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఈ 50వ అధ్యాయంలో 2 మరణాలు ఉంటాయి. 2 ఆదికాండం 50వ అధ్యాయంలో 2 మరణాలు ఉంటాయి. ఒకటి యాకోబు గారి మరణం, రెండోది యోసేపు గారి మరణం. యాకోబు గారు మరణించక ముందే మీరు 48వ అధ్యాయం నుంచి చూస్తే కనుక తన మరణం ఎలా జరుగుద్ది, మరణం తర్వాత ఏం చేయాలి, మరణం తర్వాత ఎక్కడ సమాధి చేయాలి, ఇవన్నీ కూడా కొడుక్కి యోసేపుకి అప్పగిచ్చాడు. చిన్న కొడుక్కి అప్పగిచ్చాడు. అరే కొంచెం ఈ పని చేయరా అనేసి. యాకోబు యొక్క భూస్థాపన కార్యక్రమం ఉన్నదే బైబిల్లో యేసు ప్రభు తర్వాత అతి ఎక్కువ ప్లేస్ మరణానికి ఇచ్చింది యాకోబుకే. 49వ అధ్యాయం 29వ వచనం నుంచి 50వ అధ్యాయం 14వ వచనం దాకా యాకోబు గారు చచ్చిపోవటం, యాకోబు గారిని ఆయన్ని సుగంధ ద్రవ్యాలన్నీ రాసి పాడవకుండా చేయటం, ఆ తర్వాత 70 రోజులు ఆయన కోసం ఏడవటం, ఆ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళటం, అక్కడ మక్ఫలా అనేటువంటి ప్రాంతంలో ఆయన్ని సమాధి చేయటం, వెనక్కి రావటం, ఇదంతా చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చాడు. మోషే గారు ఇంత ప్లేస్ యాకోబు గారి యొక్క మరణానికి ఎందుకు ఇచ్చారంటే ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన మరణానికి ముందు పలికినటువంటి మాటలు, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఉందే ఆ నెరవేర్పు కొంత జరిగిపోయింది, ఇంకొంత జరగబోతుందని చాలా స్పష్టంగా యాకోబు గారు చెప్పగలిగారు. ఎందుకంటే యాకోబు గారు చాలా స్పష్టంగా అబ్రహాముకి ప్రత్యేకంగా దేవుడు ఒక సంతానాన్ని ఇవ్వబోతున్నాడు, ఒక సంతానం, ఒక అబ్బాయిని. ఆ అబ్బాయే లోకరక్షకుడు అవుతాడు అని అనటానికి ఆ బాబు లేకపోతే ఆ అబ్బాయి యోధా వంశంలో వస్తాడని చాలా స్పష్టంగా చెప్పింది యాకోబు. రెండోది, నన్ను మక్ఫలా తీసుకెళ్ళి పాతి పెట్టండి, ఎందుకంటే మీ తాతగారు ఆ స్థలాన్ని కొన్నారు, అది మందే, అది మందే. అది ఒక విధంగా చెప్పాలంటే ఈఎండి అంటారు. అంటే ఏంటంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్. అంటే మనం ఈ ఇల్లు నేను తీసుకుంటా అని 1000 రూపాయలు కడతారే, ఈ దేశం మాది అంటానికి అబ్రహాం గారు చిన్న స్థలం కొన్నాడు. ఆ దేశం మందరా, దేవుడు మనకి ఇస్తానన్నాడు, మనం అక్కడికి వెళ్తాం, కాబట్టి నన్ను అక్కడే పాతి పెట్టండి, ఎవడు వదిలిపెట్టదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకటి సంతానం గురించి చెప్పాడు, రెండోది ల్యాండ్ గురించి చెప్పాడు, మూడోది మీరు కొంతకాలానికి చాలా ఎక్కువ మంది అయిపోతారు, మీరు అక్కడికి వెళ్తారు అని ఆయన ప్రవచనాన్ని చెప్పి ముగిచ్చాడు. కాబట్టి యాకోబు గారు అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కొంతలో కొంత క్లారిటీ ఇవ్వటం అనేది చాలా స్పష్టంగా జరిగింది. అందుకనే చాలా సవివరణంగా యాకోబు గారి ఈ మరణం గురించి చాలా స్పష్టంగా రాశారు. ఒకవేళ 50వ అధ్యాయం తీస్తే మొదటి 14 వచనాల్లో ఏముందో మీకు లైట్గా చెప్తాను. మనం 15వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం. మొదటి 3 వచనాల్లో యాకోబు గారు చనిపోయారు. యాకోబు గారిని ఏం చేశాడంటే ఐగుప్తి డాక్టర్ని పిలిపించి, ఐగుప్తి డాక్టర్లకి ఒక బాగా స్పెషాలిటీ ఉన్నది. ఏంటంటే ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వ్యక్తి ముఖ కవళికలు ముఖం పాడవకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని మమ్మీ చేస్తారు. మమ్మీ అంటే సుగంధ ద్రవ్యాలు రాసి శరీరం పాడైపోకుండా, కుళ్ళు పట్టకుండా ఉంచేటట్లు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఆ యొక్క నేర్పరితనం ఉన్నది. ఎంత నేర్పరితనం అంటే ఐగుప్తు దేశంలో 3000 సంవత్సరాల క్రితం సమాధి చేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నారు. ఇప్పటికీ కూడా మోషే గారి తల్లి, మోషేని ఎవరైతే పెంచిందో, యాకోబాదు కాదు, మోషే గారిని ఎవరైతే పెంచారో ఆమె యొక్క శవం కూడా దొరికింది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరక ఉందండి. ఆమె ఎలా చచ్చిపోయింది, ఏ వయసులో చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది అనే మాట ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. 3500 సంవత్సరాల క్రితం జరిగిన విషయం, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే అంత చక్కగా వాళ్ళు బాడీని ఉంచగలరు. కాబట్టి ఈ 3 వచనాల్లో మనం చూసేది ఏంటంటే యోసేపు గారు ఆ డాక్టర్స్ని పిలిచి, మా నాన్నగారు చనిపోయారు కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని మమ్మీ చేయండి అంటే వాళ్ళు చేశారు. ఇది మొదటి 3 వచనాలు. ఇక 4వ వచనం నుంచి 6వ వచనం దాకా
ఫరో గారి పర్మిషన్ అడిగారు. అయ్యగారు, మీరు కనుక అనుమతిస్తే మా నాన్నగారికి ఒక చివరి కోరిక ఉంది, దాన్ని తీర్చాలన్నాడు. ఏంటి బాబు మీ నాన్నగారి చివరి కోరిక అంటే, మా నాన్నగారు ఈ ఇక్కడ సమాధి చేయొద్దన్నారండి. మా తాతగారు స్థలం కొన్నారంట, అక్కడే సమాధి చేయాలి, మీరు అనుమతిస్తే కనుక వెళ్ళి వచ్చేస్తానండి అని అన్నాడు. అంటే ఆయనకి అనుమతి ఇచ్చాడు. ఇది 4వ వచనం నుంచి 6వ వచనం దాకా. 7వ వచనం నుంచి 14వ వచనం దాకా ఫరో గారు చాలామంది పెద్దల్ని, అంటే రాయల్ అథారిటీస్ని ఇచ్చి ఇశ్రాయేలీలు అనబడేటువంటి ఈ 12 మంది కొడుకుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళందరినీ తీసుకొని ఐగుప్తు దేశం బార్డర్ దాకా వెళ్ళారు. ఆ బార్డర్ దగ్గర వాళ్ళు ఆగిపోతే ఈ 12 మంది కుమారులు మాత్రమే ఆ బాడీని తీసుకొని మక్ఫలా దాకా వెళ్ళి చేసింది ఏంటంటే, నాన్నగారు కోరిక, యాకోబు గారి కోరిక, బాబు మీ పెద్దమ్మ గారిని అక్కడ సమాధి చేశాం, మీ తాతగారు అక్కడే సమాధి అయ్యారు, మీ ముత్తాత గారు కూడా అక్కడే సమాధి అయ్యారు, మీ నాన్నమ్మని అక్కడే సమాధి చేశారు, మీ ముత్త నాన్నమ్మను కూడా అక్కడే సమాధి చేశారు, మీ పెద్దమ్మను అక్కడ సమాధి చేసాం, మీ అమ్మను మాత్రం బెత్లెహేంలో సమాధి చేసాం అని యాకోబు గారు క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేసి ఉంటారంటే, జాగ్రత్తగానండి, లేయా గారి సమాధి ఉంటుంది కదా, ఆ సమాధిని ఓపెన్ చేస్తూ ఉంటారు. లేయా గారి సమాధిని ఓపెన్ చేస్తూ ఉంటారు. అప్పుడు లోన ఎవరు కనబడతారు? లేయా కనబడుతుంది. అర్థమైందా అండి? లేయా పాడవకుండా ఉంటుందానంటే ఖచ్చితంగా పాడవకుండా ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా చేసి పెడతారు. అప్పుడు దాంట్లోకి నెమ్మదిగా యాకోబు గారిని దింపారు. కాబట్టి యాకోబు లేయా ఒకే సమాధిలో ఉన్నారు. అబ్రహాము శారా ఒకే సమాధిలో ఉన్నారు. ఇస్సాకు రెబెక్క ఒకే సమాధిలో ఉన్నారు. అక్కడ మన సమాధులు ఉంటాయి. చాలామంది ఈ హోలీ ల్యాండ్ టూర్ వెళ్తారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఈ సమాధులు చూస్తారు. ఈ సమాధులు చూడటానికి వెళ్ళేటువంటి రోడ్డు కానీ, ఈ సమాధులు ఉన్నటువంటి ప్రదేశం కానీ కాస్త విచిత్రంగా ఉంటుంది. ఏ అనంటే, మీరు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళేటువంటి రోడ్డుకి అటు ఇటు దగ్గర 30 అడుగులు గోడ ఉంటుంది. అటు ఇటు గోడ ఉంటుంది. జస్ట్ రోడ్డు ఉంటుంది, చిన్న రోడ్డు. అంటే ఒక కారు ఇటు వస్తుంది, ఒక కారు అటు వెళ్తుంది, అంతే. అలాంటి రోడ్డు ఉంటుంది. అటు ఇటు 30 అడుగులు గోడ ఉంటుంది. ఆ గోడ మీద కరెంటు తీగ ఉంటుంది. అంటే ఆ గోడ ఎవరినైనా ఎక్కి దూకితే కనుక చచ్చిపోతారు. అలా కరెంటు తీగ ఉంటుందన్నమాట. ఆ రోడ్డు ఎందుకు అలా కట్టారంటే, అది అంతా కూడా పాలస్తీనా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రాంతం. కానీ యూదులు అబ్రహాం యొక్క సమాధి దగ్గరికి వెళ్ళటానికి ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఈ రోడ్డు కోసం, ఇశ్రాయేలీల కోసం ఆయన పని చేసి పెట్టాడు. కాబట్టి కేవలం ఆ రోడ్డు మీద వెళ్ళటానికి ఇశ్రాయేలీలకి, అంటే యూదులకి పర్మిషన్ ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. సో మనం అక్కడికి ఎందుకు వెళ్ళగలుగుతామనంటే, ఇజ్రాయేలీ వీసాతో మనం వెళ్తాం కాబట్టి ఆ రోడ్డు మీద మనల్ని వెళ్ళనిస్తారనమాట. అది వాళ్ళు చేసేటువంటి పని. అక్కడికి వెళ్తాం కదా, ఈ సమాధులు ఉంటాయి. ఈ సమాధులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు ఇది సమాధి అనుకోండి, ఊరినే ఇదే సమాధి అనుకోండి, ఇది అబ్రహాం గారి సమాధి. ఎలా ఉంటుంది కదా సమాధి, మీకు చూపించడానికి ఇలా పెడుతున్నాను. అబ్రహాం గారి సమాధి ఉందనుకోండి, సమాధికి మధ్యలో గోడ ఉంటుంది. సమాధికి మధ్యలో కూడా ఉంటుంది, పైన ఉంటుంది గోడ. అర్థమైందా? గోడ లేకపోతే చెక్క లేకపోతే కర్టన్ ఉంటుంది. ఇటేపు ఒక బిల్డింగ్ ఉంటుంది, ఇటేపు ఒక బిల్డింగ్ ఉంటుంది. ఏ అనంటే, ఒక పక్కన ముస్లింలు ఆరాధిస్తారు, ఇంకో పక్కన యూదులు ఆరాధిస్తారు. అది వాళ్ళు చేసేటువంటి పని. ఓ పక్కన ముస్లింలు, ఓ పక్కన యూదులు ఆరాధిస్తారు. మనము యూదులు ఆరాధించేటువంటి వైపు వెళ్ళి అబ్రహాము, యాకోబు, తర్వాత ఇస్సాకు వీళ్ళ సమాధులు చూసి మనం వచ్చేస్తాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఈ విషయం చెప్పాను. మీలో చాలామంది చూసి ఉండొచ్చు, మాకు తెలిసిలే అని కూడా అనుకొని ఉండొచ్చు, పర్లేదు, చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇది విషయం. అయితే ఇప్పుడు కొడుకులందరూ కలిసి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆదికాండంలో జరిగినటువంటి 3 పితరుల యొక్క సమాధికి అన్నదమ్ములంతా కూడా కలిసిపోయారు. ఉదాహరణకి ఇస్సాక్కి, ఇష్మాయిల్కి పడేది కాదు, కానీ అబ్రహాము గారి సమాధి చేసేటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. అబ్రహాము గారి సమాధి చేసేటప్పుడు 25వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఊరినే పాయింట్లా చెప్తాను. రెండోది,
అదేవిధంగా ఇస్సాకు గారు చనిపోయినప్పుడు ఏసావుకి యాకోబుకి పడేది కాదు, కానీ వాళ్ళ నాన్నగారిని సమాధి చేయడానికి ఇద్దరు కూడా కలిసి వచ్చారు. 35వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనం చూడబోతున్నాం. ఎందుకనంటే ఈ 12 మంది కొడుకులు ఒక తాటి మీద లేరు. వాళ్ళు అంతర్గతంగా కష్టాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా సమాధి చేయడానికి వాళ్ళు కలిసి రావటం జరిగింది. సో ఎందుకనంటే సమాధి కార్యక్రమం అంటే అంత ప్రాముఖ్యం అనటానికి అబ్రహాం గారి సమాధి, ఇస్సాక్ గారి సమాధి, యాకోబు గారి సమాధి, ఆ సమాధుల గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సరే, వీళ్ళు సమాధి చేశారు, మళ్ళీ వచ్చేసారు. వచ్చి చివరిగా ఐగుప్తులోకి కాలు పెట్టకముందు కాస్త వెనక్కి చూస్తుని ఉంటారు. ఎవరు? ఈ 12 మంది కొడుకులు కూడా. ఎందుకు చూస్తుని ఉంటారు? నాన్నగారు చెప్పారు ఈ దేశం దేవుడు మనకిస్తాడంట, తాతగారు చెప్పారు ఈ దేశం దేవుడు మనకిస్తాడంట, ముత్తాతకో దేవుడు వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని మనకిస్తాడంట. ఒకసారి ఆ దేశం వైపు చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు కూడా ఆ వెళ్ళిపోయినటువంటి 12 మంది ఆ దేశంలో అడుగు పెట్టల. 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు ఆ దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఈ 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో మనుగడ కలిగి ఉండటానికి, 20 లక్షల మందిగా వ్యాప్తి చెందటానికి, వాళ్ళు ఐగుప్తు దేశంలో చక్కగా స్థిరపడిపోవడానికి యోసేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు. అందుకే ఈ అధ్యాయం చివరికి వచ్చేప్పటికి యోసేపు గారు చచ్చిపోవడానికి సంసిద్ధం అవుతా ఉన్నాడు. యోసేపు గారు తన కొడుకుల్ని అందరినీ పిలిచి కూర్చోపెట్టి చెప్పాడు, అయ్యా నేను చచ్చిపోబోతున్నాను, అయితే ఒక్క పని చేయొద్దు. మీరు ఏం చేయొద్దు, ఇక్కడ ఎవరైనా నా లాంటోడు చచ్చిపోతే, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్ లాంటోడు చచ్చిపోతే ఒక గోరీ కడతారు, ఒక పిరమిడ్ కడతారు. నా కోసం అలా కట్టొద్దు. నన్ను ఒక సూట్ కేస్ దాంట్లో పెట్టండి, భూమిలో పాతి పెట్టద్దు. ఒక కాఫిన్ బాక్స్లో నన్ను పెట్టండి, భూమిలో పాతి పెట్టద్దు, అలాగే ఉంచండి. ఎందుకండి అని అంటే, ఏదో ఒక దినాన్న మీరు ఇక్కడ నుంచి ఇశ్రాయేల్ దేశంకి వెళ్తారు, అంటే దేవుడు వాగ్దానం చేసిన కనానికి వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు నన్ను వదిలిపెట్టద్దు, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ మాట గుర్తుపెట్టుకొని మోషే గారు వాళ్ళు పస్కా పండగ చేసుకొని ఆ రాత్రి ఫరో వెళ్ళిపోమన్నప్పుడు రాత్రి ఆ సమాధిని పట్టుకొని మోషే గారు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు తన జనాలతో. అంటే మోషే మోసాడని కాదు నా ఉద్దేశం, మోసే చెప్పున్నాడు రే సమాధి మోయంటారని. 40 సంవత్సరాలు ఆ సమాధి అరణ్యంలో అది నడిచింది, వీళ్ళతో పాటు నడిచిందంటే దానికి కాళ్ళు ఉన్నాయని కాదు, చక్రాలు ఉన్నాయని కాదు, దాన్ని మోసుకెళ్ళారని అర్థం. ఎందుకంటే కొంతమంది తెంగరోళ్ళు ఉంటారు, అందుకని నడుసుద్దా ఇలాంటి పిచ్చ ప్రశ్నలు వేస్తారు, అందుకని ఆ క్లారిటీ ఇస్తున్నాను, అర్థమైంది. ఆ సమాధి అక్కడికి వెళ్ళింది. యెహోషువ అనేటువంటి ఆయన ఆ సమాధిని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి తీసుకెళ్ళి షెకెం అనేటువంటి ప్రాంతంలో యాకోబు గారు ఒక స్థలం కొన్నాడు. గుర్తుంది కదా, 37వ అధ్యాయంలో వాళ్ళు అక్కడే గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. అక్కడ యెహోషువ గారు యోసేపుని సమాధి చేయటం జరిగింది. ఎప్పటికీ ఆ సమాధి అక్కడే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ సమాధిని చూడొచ్చు, అర్థమైందండి. ఇదండి మొత్తం జరిగింది. అయితే ఈ స్టోరీ అంతా మీకు చెప్పిన తర్వాత, ఈ కథ అంతా మీకు చెప్పిన తర్వాత 15వ వచనం నుంచి 21వ వచనం దాకా ఉన్న భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకే, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపెట్టి, ఈ మాటలో నేను చెప్పి ఒకసారి మీ యొక్క తలైపు చూస్తాను, ఎందుకనంటే మీరు కూడా నన్ను చూస్తారని. ఒకసారి నేను అంత అందగాన్ని కాకపోయినా ఒకసారి చూడండి. ఎందుకు చూడమని అడుగుతున్నాను అని అంటే కనుక, మీకు 37వ అధ్యాయంలో గుర్తుందో లేదో, మొదటి 7 వచనాల్లో పగ పెట్టడం అనేది 4 సార్లు చూసాం. ఆ పగ పెట్టింది తమ్ముళ్ళు, అన్నయ్యలు. కాబట్టి ఇక్కడ వాళ్ళు నాకేదుందో అదే వీడికి కూడా ఉందనుకొని ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ యోసేపు మన యందు పగపెట్టి మనం అతనికి చేసిన కీడంతటిని, చూడండి ఇక్కడ పదం ఏది ఎక్కువగా రిపీట్ అవుతుందో, కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని, అంటే 15వ వచనంలో కీడు 2 సార్లు కనబడింది. యోసేపునకు ఈలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులను నీకు కీడు, ఇది 3వసారి,
చేసిరి గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా. మీకు మొత్తం చదివినిపించాను 15వ వచనం నుంచి 18వ వచనం దాకా. దీంట్లో మనకి కొన్ని విషయాలు చాలా చదువుతోనే అర్థమైపోద్ది. ఒకటి ఏంటంటే, ఈ యోసేపుకి భయపడుతున్నారు ఎవరు? అన్నోళ్ళు. ఇప్పుడు దాకా నాన్న బతుకున్నాడు కాబట్టి నాన్నను చూసి ఆగిపోయాడేమో, ఇప్పుడు దాకా నాన్న బతుకున్నాడు కాబట్టి మనల్ని ఏమీ చేయకుండా వదిలేశాడేమో. లెక్క ప్రకారం ఈయన చేయాల్సిన పని ఏంటంటే, మనం అందరం కలిసి ఈయన్ని అమ్మేశాం కాబట్టి వీడు మనందరినీ కూడా చంపేయాలి. అది ధర్మం, అది ధర్మం. అప్పట్లో ఉన్నటువంటి న్యాయం అది. ఏంటనంటే చంపేశారు. పైగా అబద్ధం ఆడారు నాన్న దగ్గరికి వెళ్ళి, ఏమని? నీ కొడుకు చచ్చిపోయాడని. కాబట్టి వాళ్ళు ఆడిన అబద్ధానికి, వాళ్ళు చేసిన మోసానికి, ఒక నిలువెత్తు మనిషిని అమ్మేసినందుకు బానిసగా వీళ్ళకి రావాల్సిన శిక్ష ఏంటంటే చావు. అయితే నాన్నగారు బతుకున్నారు కాబట్టి చంపలేదేమో, ఇప్పుడు నాన్నగారు చచ్చిపోయారు కాబట్టి మమ్మల్ని చంపేస్తారేమో అనేటువంటి భయం వాళ్ళకి ఉండటం అనేది జరిగింది. అయితే అలాంటి భయం ఎందుకు వచ్చింది, అలాంటి భయం ఎందుకు కలిగింది? మీరు జాగ్రత్తగా లెక్కేస్తే వాళ్ళు 42వ అధ్యాయంలో వచ్చారు, 45వ అధ్యాయంలో వాళ్ళ దగ్గర సెటిల్ అయ్యారు, ఇప్పుడు 50వ అధ్యాయంలోకి వచ్చాం. కాబట్టి ఈ మధ్యకాలం ఎంత టైం అయింది అంటే జాగ్రత్త ఉండండి. యాకోబు గారు 130 ఏళ్ళప్పుడు ఫ్యామిలీ మొత్తంతో ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎంత వయసు ఉన్నప్పుడు? 130 ఏళ్ళు. యాకోబు గారు చచ్చిపోయినప్పుడు 147. కాబట్టి వాళ్ళు యోసేపు మా తమ్ముడే, యోసేపే మాకు ప్రధానమంత్రి, యోసేపు గారే మాకు ఈ స్థలాన్ని ఇప్పించాడు అని 17 ఏళ్ళు బతికేశారు. ఎంతకాలం? 17 ఏళ్ళు బతికేశారు. 17 ఏళ్ళు అయినప్పటికి కూడా వాళ్ళకి భయం పోల. 17 ఏళ్ళు అయిన తర్వాత ఆ భయం సర్ఫేస్ అయింది, బయటపడింది. అంతకుముందు ఆ భయం లోనుంది. వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ధైర్యం ఉందంటే నాన్నగారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ ధైర్యం ఉండటం జరిగింది. అయితే వీళ్ళకి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిండుంటుంది? వీళ్ళకి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిండుంటుంది? బహుశా నేను అనుకోవటం వాళ్ళ నాన్న దగ్గర నుంచే వచ్చిండుంటుంది. సార్ ఆ నాన్న ఏం చేశాడు సార్ అంటే, యాకోబు ఏశావుని కలవడానికి వచ్చినప్పుడు ఆయనకి ఆహ్వానం ఉంది, ఎలాంటి అనుమానం లేదు. అయితే మరి అన్న నన్ను స్వీకరిస్తాడో లేదో, అన్నకి నా మీద కోపం ఉందేమో, తన జ్యేష్ఠత్వాన్ని దొంగిలిచ్చేశాను, ఆశీర్వాదాలను దొంగిలిచ్చేశానని నన్ను ఎవరన్నా చేస్తాడేమో అని 2 బ్యాచ్లను ముందు పంపించాడు. 2 బ్యాచ్లను, భార్య పిల్లలను కూడా ముందు పంపించేశాడు ఆయన. ఎంత దుర్మార్గుడో చూడండి కొంతమందిని. అయితే చివరికి వస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, భయపడ్డాను అని అన్నాడు. అదే భయం వీళ్ళకు కూడా వచ్చింది. నాన్నగారి దగ్గర నుంచి భయమే వీళ్ళకి రావటం జరిగింది. 17 ఏళ్ల తర్వాత వచ్చింది. 17 ఏళ్ల క్రితం యోసేపు గారు అన్న మాట ఒకసారి చూద్దాం. అర్థమైందా? ఎందుకు సార్ ఎంత సుత్తేస్తున్నారు అని అంటే, ఇలాంటి పరిస్థితుల్లో మీలో చాలామంది ఉంటారు. మీరు ఇప్పుడున్నటువంటి వాళ్ళు, మీకు కొన్ని భయాలు ఉన్నాయి, మీకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఆ టెన్షన్ బహుశా యోసేపు గారి యొక్క అన్నలకు ఉన్నటువంటి టెన్షన్కి కారణం ఏంటో మీకు కూడా అదేనేమో. అందుకనే దానికోసం ఈ మాట చెప్తున్నాను. 45వ అధ్యాయం ఆదికాండం 4 పేజీలు వెనక్కి తిప్పితే వచ్చేస్తుంది. 45వ అధ్యాయం 5వ వచనం. యోసేపు గారు అంటే ఇది జరిగిన 17 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు చేశారు ఈ పని. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకూడదు. మీరు అమ్మేశారయ్యా, మీరు మోసం చేశారయ్యా, నాతో అబద్ధం చెప్పారయ్యా, నేనేం దాన్ని కవరప్ చేయట్లా. సరే చేశారు, దానికోసం ఇప్పుడు అనవసరంగా దుఃఖపడద్దు, అయిపోయింది. నెక్స్ట్ ఉన్నాడు, అది మీకు సంతాపము పొట్టింప నీయొకడి, దాని మీద ఏడ్చేయొద్దు, అయిపోయింది, ఏడ్చేయొద్దు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అయ్యా, దేవుడు మన ప్రాణాలని, మన కుటుంబాలని రక్షించడానికి దేవుడే నన్ను ముందు పంపించడానికి ఈ విధమైనటువంటి సంకల్పం చేశాడు. అయితే ఒక్క మాట చెప్తున్నాను చూడండి, అమ్మేసింది ఎవరో? అన్నలో.
కానీ దాన్ని ప్రణాళికలో అమర్చుకొని దాన్ని ఉపయోగించింది ఎవరో? దేవుడు. దేవుడు అంటే ఆ పాపానికి దేవుడు కర్త కాదు కాదు కాదు. దీన్ని నేను మళ్ళీ వివరించుకుంటూ వస్తాను. దేవుడు పాపానికి కర్త కాదు. ఎందుకు అనంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు శోధిస్తాడు అని అనొద్దు అని అన్నాడు యాకోబు. దేవుడు శోధించేవాడు కాదు. శోధనే దేవుడి దగ్గర నుంచి రానప్పుడు ఇక పాపం ఎలా వస్తుంది? దేవుడి దగ్గర నుంచి శోధనే దేవుడి దగ్గర నుంచి రానప్పుడు ఇక పాపం ఎలా వస్తుంది? కాబట్టి మంచి దేవుడు చెడ్డ పాపానికి కర్త కానేరడు. మంచి దేవుడు మానవుణ్ణి పడగొట్టడానికి, శోధనకి కారకుడు అవ్వడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి దేవుడు ఈ పాపానికి కారకుడు కాదు. దేవుడు వాళ్ళని పురికొల్పి మీరు అమ్మేయంట్రా అని చెప్పలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని చూద్దాం తర్వాత. ప్రస్తుతానికి మనం సులభంగా అర్థం చేసుకోగలిగింది ఏంటంటే 17 ఏళ్ల క్రితం యోసేపు వాళ్ళందరినీ క్షమించేశాడు. 17 ఏళ్ల క్రితం యోసేపు వాళ్ళందరినీ క్షమించేశాడు. అయితే క్షమాపణ తమ్ముడిచ్చాడు, కానీ క్షమాపణ వీళ్ళు అనుభవిస్తున్నారా? లేదు. క్షమాపణ తమ్ముడు ఇచ్చేశాడు, కానీ క్షమాపణ వీళ్ళు అనుభవిస్తున్నారా? లేదు. ఎందుకని ఈ మాట నొక్కి ఒక్కానిస్తున్నానంటే, తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. కొంతకాలం అక్కడెక్కడ గడిపి చివరికి పందులు పెంచిన తర్వాత ఇక నాకు పంది పొట్టు కూడా తినడానికి అవకాశం లేదని వెనక్కి వచ్చాడు. అప్పుడు తండ్రి కౌగిలించుకున్నాడు, స్వీకరించాడు. అంతా మనకి తెలిసిన స్టోరీ. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి తప్పిపోయిన కుమారుణ్ణి ఎప్పుడు క్షమించాడు? కొంచెం గట్టి చెప్పండి. మీరు తప్పు చెప్పారని నేను అన్నా, అది మీ అభిప్రాయం అనుకుంటాను. చెప్పండి. తప్పు చేసినప్పుడా? తిరిగి వచ్చినప్పుడు అంటే అప్పుడు దాకా క్షమించలేదంటారు. మీరు ఓ మాట చెప్పారండి, దాన్ని ఎదురు ప్రశ్న వేసా, ఆలోచించి జవాబు చెప్పండి. తప్పిపోయిన కుమారుడి తండ్రి తిరిగి వచ్చినప్పుడు క్షమించాడు అనుకుందాం. అంటే అప్పుడు దాకా క్షమించలేదా? మరి ఇంకెప్పుడు చేశాడు? ఎప్పుడు క్షమించాడు? ఏదో మాట చెప్పండి గట్టిగా, గొనగొద్దు. ఇప్పుడు మిమ్మల్ని తిట్టలేదుగా తప్పు ఆన్సర్ ఇస్తే. కొంచెం గట్టి చెప్పండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడే తండ్రి ఏం చేశాడు? క్షమించేశాడు. అయితే అప్పటి నుంచి తండ్రి కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడా లేదా? అయితే కొడుకు ఆ క్షమాపణ ఎప్పుడు అనుభవించాడు? తిరిగి వచ్చినప్పుడు. అవునా కదా? జాగ్రత్త అనండి. ఈ స్టోరీ ఇంత నెమ్మదిగా ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభువారు మనల్ని సిలువ మీద చచ్చిపోయినప్పుడే క్షమించేశారు. యేసు ప్రభువారు ఎప్పుడు క్షమించేశారు? అప్పుడే. అర్థమైందా? కానీ ఆ క్షమాపణ మనం ఎప్పుడు అనిపిస్తాం? ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని దాన్ని అంగీకరిస్తే, ఒప్పుకొని దాన్ని స్వీకరిస్తే ఆ క్షమాపణ మనదవుద్ది. దేవుడి వైపు నుంచి క్షమాపణ అయిపోయిందా? కానీ మన దేవుడి వైపు క్షమాపణ ఎందుకు అడుగుతున్నారు? దేవుడి వైపు క్షమాపణ అయిపోయిందా? దేవుడి వైపు క్షమాపణ అయిపోయిందా? అయిపోయింది శిలువ మీద చచ్చిపోయినప్పుడే. కానీ ఆ క్షమాపణ మనం పొందామా? లేదు. దేవుడి వైపు అయిపోయిందా? అయిపోయింది. మన వైపు పొందామా? లేదు. మన వైపు పొందాలంటే ఏం చేయాలి? తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఇంటికి వచ్చాడో, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా పాపం చేశాను అని నోరు తెరిచి ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తండ్రి కౌగులించాడో, ఎప్పుడైతే తండ్రి కాళ్ళకు చెప్పులిచ్చాడో, తండ్రి ఎప్పుడైతే శాలువా కప్పాడో, ఎప్పుడైతే తండ్రి చేతికి ఉంగరం పెట్టాడో, ఎప్పుడైతే తండ్రి బిర్యానీ చేయండిరా అని ఆర్డర్ ఇచ్చాడో, అప్పుడు దాన్ని కొడుకు అనుభవించాడు. ఎక్స్పీరియన్స్, దాన్ని అనుభవించటం. దేవుడు ఎప్పుడో క్షమించేశాడు, తండ్రి ఎప్పుడో క్షమించేశాడు. కొడుకు ఇంట్లోంచి వెళ్ళినప్పుడే వాడు ఎప్పుడు వచ్చినా కూడా నేను స్వీకరిస్తానని రెడీగా ఉన్నాడు, క్షమించేశాడు కాబట్టి. కానీ ఆ క్షమాపణ రియాలిటీలోకి వచ్చింది ఎప్పుడు? వాస్తవతలోకి వచ్చింది ఎప్పుడు? డీల్ పూర్తయింది ఎప్పుడు? కొడుకు రిసీవ్ చేసుకున్నది ఎప్పుడు? కొడుకు అనుభవించింది ఎప్పుడు అంటే వెనక్కి వచ్చినప్పుడు. అయితే మన విషయంలో కూడా అదే జరుగుద్ది. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది తప్పిపోయిన కుమారుడు టైపు,
అంటే ఏంటి? మీరు యేసుప్రభు దగ్గరకు వచ్చి మీ పాపాన్ని ఒప్పుకొని మీరు ఆ క్షమాపణ అనుభవించి ఇప్పుడు అమ్మయ్యా అని స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నారు మీలో కొంతమంది. కానీ మీలో కొంతమంది వెనక్కి తిరిగి రాలా. మీకు మైండ్లో ఉన్నది యేసుప్రభు క్షమిస్తాడని, మీకు మైండ్లో ఉందే తండ్రి అంగీకరిస్తాడని. అది ఎలా ఉంటుందనంటే, అంత దూరం నుంచి చూసి మా నాన్న చూసావా వెయిట్ చేస్తున్నాడు, ప్రేమ కలిగిన తండ్రి అని డైలాగ్ వేశారు. ప్రేమ కలిగిన తండ్రి, ఆయన అంగీకరించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి తండ్రి డైలాగ్ వేశారు. కానీ దాన్ని అనుభవించలేదు. మీరు ఇస్కరియోతు యోధా టైప్. పశ్చాత్తాపం ఉందే. పాపం చేశానని తెలుసు. కానీ ఆ పశ్చాత్తాపాన్ని పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలా. తనలో తాను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని భరించలేక ఊరేసుకొని చచ్చాడు ఆయన. ఇక్కడ మీకు ఇంకో లైఫ్ స్టోరీలో చెప్పాలంటే, తమ్ముడు అరే బాబు మీరు చేశారు, నేను కాదనట్లా. మీరు నన్ను అమ్మేశారు కాదనట్లా. మీరు మోసం చేశారు కాదనట్లా. మీరు నాన్నతో అబద్ధం ఆడారు కాదనట్లా. అయితే దాని గురించి ఎక్కువ వరి అవద్దు. ఎందుకనంటే అది ఒప్పేసుకున్నారనుకోండి, దేవుడు అది మన మంచికి చేసి పెట్టాడు. 17 ఏళ్ల క్రితం ఆ మాట చెప్తే అది వారి బుర్రలోకి ఎక్కలా, దాన్ని వాళ్ళు అనుభవించలా. మీలో కొంతమంది సంవత్సరాల తరబడి ఇలాంటి చర్చికి వస్తున్నారు, సంవత్సరాల తరబడి కానుకలేస్తున్నారు, సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటున్నారు. మీలో కొంతమంది బల్లలో చేతులు కూడా వేశారు. అయోగ్యంగా బల్లలో చెయ్యేటువంటి ఏంటి తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తంలో నీ పాపం కడగబడకుండా, యేసు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోకుండా, యేసు ప్రభు దగ్గర ఆ పశ్చాత్తాపాన్ని పొందకుండా ఆ రొట్టెలో చెయ్యటం అనేది నీకు ఇస్కరియోతు యోధాకి తేడా ఉంది. ఏముంది తేడా? నువ్వు చర్చకొచ్చావు, విషయాలన్నీ తెలుసు. ఒకవేళ పాస్టర్ గారు పొరపాటున కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అని అంటే మీరు తలకాయ పైకెత్తి చూస్తారు. సార్ అది 2వ పత్రిక సార్, 11వ పత్రిక అని సార్ మీరు కరెక్ట్ చేస్తారు. మీకు అంత తెలుసు ఎక్కడుందో. మీకు నాలెడ్జ్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ లేదు. వర్డ్ తెలుసు, కానీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముడు ఆ వర్డ్ని తీసుకొని, ఆ వాక్యాన్ని తీసుకొని మీ హార్ట్ మీద, మీ హృదయం మీద పనిచేసి పశ్చాత్తాపం లోన కలిగి ఆ ఒప్పుదల నాకు దొరికింది అనేటువంటి ఆ స్వేచ్ఛానుభూతిలోకి మీరు మీలో కొంతమంది వెళ్ళాల. ఇక్కడ అన్నలకి జరిగింది అదే. అది జరిగినప్పుడు మనకి కొన్నిసార్లు భయం కలుగుద్ది. ఎలాగ భయం కలుగుద్ది? మీకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, లేదా మీకు జ్వరం తగ్గలేదు, లేదా పెద్ద భూకంపం వచ్చిందని చెప్పారు, లేదా సునామీ వస్తుందని చెప్పారు, సముద్రం పొంగిపోతుందంట అని చెప్పారు. ఇలాంటివి చెప్పినప్పుడు కోవిడ్ ఎక్కువ వచ్చిందంట అని చెప్పారు. ఇలాంటివి చెప్పినప్పుడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానా? నేను చచ్చిపోతే ఏమవుతాను? నేను చచ్చిపోతే దేవుడు నన్ను అంగీకరిస్తాడా? బయట ఎవరికి చెప్పావు, లోన టెన్షన్లోకి వెళ్ళిపోతావు. ఇది ఎందుకు వచ్చిందంటే ఆ ఫర్గివ్నెస్, ఆ క్షమాపణ అనేది నువ్వు అనుభవించలేదు. యోసేపు పరిస్థితి అదే. యోసేపు యొక్క అన్నల పరిస్థితి. దే డిడ్ నాట్ రిసీవ్, దే డిడ్ నాట్ యాక్సెప్ట్, దే డిడ్ నాట్ కన్ఫెస్. వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు స్వీకరించలేదు. అందుకనే 17 ఏళ్ళ దాకా ఏదో మాయ జరిగిందంతే. 17 ఏళ్ళ దాకా పైన సర్దుకుంటుపోయారు. ఒక్కసారిగా ఆ వాల్కెనో బయటపడినట్టు నాన్న చచ్చిపోగానే భయం బయటకు వచ్చింది. ఆ భయంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు, భయం మనుషుల్ని గుర్తుపెట్టుకోండి, మైండ్ పనిచేయకుండా చేస్తుంది. భయం వేసినప్పుడు మైండ్ పనిచేయదు. మైండ్ పనిచేయక పదాలు, వాడకూడని పదాలు వాడేస్తారు. ఆ పదాలు ఏంట్రా బుర్ర లేకుండా ఎలాంటి పదాలు అంటే, భయం వేసింది అన్నయ్య, భయం వేసింది అందుకే చెప్పాను. చూడండి అర్ధరహితమైన పదాలు ఏమి ఉపయోగించారు. 17వ వచనం చూడండి. 17వ వచనం చూస్తున్నారా? 17వ వచనంలో అర్ధరహితమైన పదం ఏంటి చెప్పండి నాకు. చెప్పగలరు? కొంచెం బుర్ర ఉపయోగిస్తారేమో చూద్దామని అడుగుతున్నాను. నీ తండ్రి. ఎందుకంటే అర్ధరహితం? మంచిగా చెప్పారు. ఎందుకని అర్ధరహితం అంటే వీడికి తండ్రి కదా, యోసేపు కూడా తండ్రేగా.
వాళ్ళకు కూడా తండ్రేగా. కానీ ఏమన్నాడు తెలుసా? నీ తండ్రి అన్నాడు. ఒకవేళ యోసేపు ఎరా మీ నాన్న కాదు ఆయన, ఎరా మీరు ఆయన పుట్టలేదా అని అంటే ఏం చేస్తారో అంటే మీకు అర్థమవుతుందా? భయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఇది మనం చాలా స్పష్టంగా, నీ తండ్రి తాను చావకముందు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడి చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడి అనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. వాళ్ళు చాలా హర్ట్ అయిపోయారు, భయం కలుగుతుంది. ఆ భయంతో వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు కొద్దిగా ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. మేబీ ఫియర్, భయం, మేబీ ప్రెషర్, ఒత్తిడి, మేబీ ఇమోషన్, భావోద్రేకం కాస్త ఎక్కువైందేమో. దాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకోవడం మొదలుపెట్టారేమో. ఇది యథార్థమైంది అని నేను అనలేను, కానీ ఆ దిశగా వెళ్ళినట్లు నాకు అనిపిస్తుంది. ఏ అనంటే వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు నాకు బాగా అనిపించాయి. ఒకటి కీడు, రెండోది అపరాధం, మూడోది పాపం. ఒకటి కీడు, రెండోది అపరాధం, మూడోది పాపం. ఈ 3 పదాలు ఉపయోగించారు. ముందు అన్నిటికంటే ఆరంభమైంది పాపం. పాపం అని దేన్ని అంటారు? ఏదైతే చెయ్యాలో అది చేయకపోతే పాపం. ఏదైతే చెయ్యాలో అది చేయకపోతే, ప్రార్థన చెయ్యకపోతే పాపం, దేవుని వాక్యం చదవకపోతే పాపం. అయ్యగారు పొద్దున్న ఆదివారం ఆరాధన గురించి మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నారు, తోమా గారు ఒక ఆదివారం లేడు అని. ఆరాధనకి రాకపోవటం పాపం అంటే అక్కడ ఇచ్చినటువంటి వివరణ బట్టి. కాబట్టి ఏదైతే చెయ్యాలో అది చెయ్యకపోతే పాపం. మరి అపరాధం అంటే ఏంటి? ఏదైతే చెయ్యకూడదో అది చేయటం. ఏదైతే చెయ్యకూడదో అది చేయటం. ఆదివారం చర్చికి రాకపోవటం పాపమైతే చర్చి మానేసి సినిమాకి వెళ్ళటం అపరాధం. మీకు అర్థమైంది కదండి? సో ఇది పాపం, అది అపరాధం. మరి కీడంటే ఏంటి? సినిమాకి వెళ్ళొచ్చి సినిమాకి వెళ్తే పాపం అని ఎవడన్నాడు రా అని వాదించడం కీడు. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మీలో ఎక్కువ శాతం మంది ఏ కేటగిరీలో ఉంటారంటే 3వ కేటగిరీలో ఉంటారు. ఏమంటారు? అర్థమైందా? ఏమంటారు? సో కాబట్టి మీ లైఫ్లో పాపం పనిచేయదు, అది 1వ క్లాసు. మీ లైఫ్లో అపరాధం పనిచేయదు, అది 5వ క్లాసు. మీ లైఫ్లో పనిచేసేది కీడు, అది 10వ క్లాసు. మా లెవెలే వేరు. కానీ వీళ్ళు పాపం ఒప్పేసుకున్నారు. మేము పాపం చేశాం, అపరాధం చేశాం, కీడు చేశాం అని వాళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు దాన్ని నిజమైనటువంటి పశ్చాత్తాపం అని అనుకుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ వచనాలకు వద్దాం. 19, 20, 21 నేను ముఖ్యంగా బోధించాలనుకుంది ఈ 3 వచనాల మీద. ఎప్పుడైతే యోసేపు వాళ్ళ అన్నోళ్ళు, తర్వాత ఒక తమ్ముడు బెంజామిన్, ఈ 11 మంది యోసేపు దగ్గరకు వచ్చి ఈ పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచారో, ఇప్పుడు యోసేపు గారు మాట్లాడుతున్నారు ఈ 3 వచనాల్లో. 3 వచనాల్లో 3 విషయాలు చెప్పారు. మీరు ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి లైఫ్ లాంగ్. ఆదికాండం అంతా ఏంటి అని అంటే ఈ 3 వచనాలు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఆదికాండం అంతా ఏంటి అన్నది ఈ 3 వచనాలు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఏంటండి ఆ 3వ వచనం? 3 వచనాలు. 19వ వచనం, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. ఇది మొదటిది. నేను దేవుని స్థానమందు ఉన్నానా. ఏం బాబు, దేవుడికో చైర్ ఉంటుంది, ఆ చైర్లో నేనేమన్నా కూర్చున్నానా? నేనేమన్నా దేవుడి చైర్లో కూర్చున్నానా? నేను దేవుణ్ణా? దేవుడు మాత్రమే చేయగలిగే పనులు నన్ను చేయమని అడుగుతున్నారు. పొరపాటదే. దేవుడు మాత్రమే చేయగలిగే పనులు నన్ను అడుగుతున్నారు, అది పొరపాటు. ఆ మాట నా దగ్గర ఉపయోగించొద్దు. నేను దేవుణ్ణా, దాన్ని మనం వివరంగా చూద్దాం. ఇది మొదటి పాయింట్. దేవుడే. దేవుడు చేసే పనులు మనుషులు చేయలేరు. మనుషులు దేవుడు చేసే పని చేయడానికి ప్రయత్నం చేస్తే నాశనం అయిపోతారు, బూడిదైపోతారు. దాన్ని దేవదూషణ అని అన్నారు.
కాబట్టి యోసేపు చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేనేమన్నా దేవుణ్ణా, మీరు నన్ను అడుగుతున్న పని చేయడానికి నేనేమన్నా దేవుణ్ణా? అది దేవుడు చేయాల్సింది. ఇది 19వ వచనం, ఇది మొదటి పాయింట్. రెండోది, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు చేశాను. అయ్యా, దేవుడు స్థానంలో నేను లేను, దేవుడు చేసింది మనం మర్చిపోకూడదు. దేవుడి స్థానంలో నేను లేను, దేవుడు చేసింది మనం మర్చిపోకూడదు. చాలా స్పష్టంగా ఇది దేవుడు చేసింది. ఈరోజు అనుకుంటే ఈ పాట పాడారు మీరు, దేవుడు అంటే నేను వింటా ఉన్నాను, ఒకసారే విన్నాను ఆ పాట స్టార్టింగ్ ఏముంటుందో తెలియదు కానీ ఉపకారాలు అనేది ఉంటుంది. దేవుడు ఏదో ఉపకారాల పాట ఉందా? దేవుడు 2 చరణాలు ఉంటాయి, ఆ 2 చరణాలు కూడా విన్నా. చరణం నెంబర్ 1లోనేమో ఆ పాపి అయినటువంటి అమ్మాయి వస్తే కనుక ఆవిడ్ని క్షమించావు అన్నది ఉంటుంది. 2వ చరణంలో ఏమో శిలువ మీద తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగని క్షమించమని చెప్పావు కదా బాబా, ఉపకారం చేసే దేవుడు అని ఒక పాట ఉంటుంది. ఉందా? ఎన్నో నెంబర్ పాట అండి? ఫస్ట్ సాంగ్ అనంట. వాళ్ళు ఫేస్ ఎలా పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళు, అసలు ఎర్రగా బాధలు మిమ్మల్ని 4 రోజులు నేర్పించారని చెప్తున్నాడు సార్. నేను ఒక్కసారే విన్నది ఆ పాట, అది కూడా గదిలో కూర్చొని విన్ని ఇంకా నెక్స్ట్ ఏం చరణం వస్తుందా అని చూశాను. 2 చరణాలతో ఆగిపోయింది. ఓహో, ఈ 2 చరణాలు పాడారన్నమాట. మీరు ఒకసారే పాడారు, మీరు పాడిన పాట కంటెంట్ నాకు తెలుసు పూర్తిగా. ఒకసారే నేను విన్నది. మీరు ఎన్నిసార్లు పాడారో, నేను ఇంత కంటెంట్ చెప్పినప్పుడు తక్కువని చెప్పాలి. మీరు వాళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే ఏమనాలా? కోసి ఉప్పు కారం రాసి పెట్టాలి మీకు. అది పరిస్థితి. ఇలా ఉంటుందండి. పాటలు పాడతాం, ఏం పాడతాం కూడా తెలియదు. మళ్ళీ పాటలు పాడాం, వాక్యం చదివేశాం, ఏం చదివాం కూడా తెలియదు. ప్రార్థన చేసాం, ఏం ప్రార్థన చేశారని చేశానులే అంటాడు, ఏం చేసాం చేశాం. ఇది పరిస్థితి. మొదటిది, నేను దేవుడి చైర్లో లేను. రెండోది, దేవుడు చేసింది మర్చిపోను. ఇక మూడోది, కాబట్టి 21వ వచనం, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. నేను దేవుడి చైర్లో లేను, నేను దేవుడు చేసింది మర్చిపోను, దేవుడు నాకు నేర్పించింది నేను చేస్తాను. 3 విషయాలు. నేను దేవుడి చైర్లో లేను, దేవుడు చేయాల్సింది నన్ను చేయమని అడగొద్దు. రెండోది, దేవుడు చేసింది మర్చిపోవద్దు, ఇది రెండోది. మూడోది, దేవుడు నాకు నేర్పించింది నేను చేస్తాను. ఏం చేస్తాను? దేవుడు నాకు నేర్పించింది ప్రేమిస్తాను. ఆ ప్రేమకు చిహ్నంగా నేను ఏం చేయాలో అది చేస్తాను. ఈ 3 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వీటిని నెమ్మదిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే, నేను ఒక ఆయన డేవిడ్ కిడ్నర్ అనేటువంటి ఆయన కామెంటరీ చదువుతూ ఉన్నాను. ఆయన ఏమన్నాడంటే, ఈ 3 వచనాలు అర్థం చేసుకొని పాటించేవాడు పాత కొత్త నిబంధన అంతా పూర్తిగా పాటించేసినట్లే అన్నాడు ఆయన. అంత గొప్ప స్టేట్మెంట్ వేశాడు. ఈ 3 వచనాలు అర్థం చేసుకొని పాటించేవాడు పాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్ని విషయాలు పాటించినట్లే అనేశాడు. అన్నీ 3 ఇమిడిపోయి ఉన్నాయంట. చాలా బాగా అనిపించింది. దాన్ని చూద్దాం. దీన్ని నాకు అర్థమయ్యేటువంటి సింపుల్ మాటలో చెప్పాలంటే, ఒకటి, అవాయిడ్ గాడ్స్ చైర్. దేవుడు కుర్చీ దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, అవాయిడ్. రెండోది, టేక్ గాడ్స్ వ్యూ. దేవుని దృక్పథాన్ని కలిగి ఉండు. అదేంటో మీకు వివరిస్తాం, మీకు ఊరిన టైటిల్లా చెప్తాను. మూడోది, షో గాడ్స్ లవ్. దేవుని ప్రేమను చూపించు, షో గాడ్స్ లవ్. ఈ 3 విషయాలు మనం నెమ్మదిగా చూద్దాం. అవాయిడ్ గాడ్స్ చైర్. నేను దేవుని స్థానమందు ఉన్నానా అంటే అర్థం ఏంటి తెలుసా? మనము దేవుడి స్థానాన్ని తీసేసుకుంటాం. అంటే ఏంటి? నేనే దేవుణ్ణి, నా పైన ఇంకెవరో అధికారి లేరు, నేను ఎవరికి జవాబుదారీ కాదు, నేను ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన లేదు, నా ఇష్టం. అది దేవుడి స్థానాన్ని తీసుకోవటం అన్నమాట. చాలామంది యవ్వన బిడ్డలకు అదే ఉంటుంది. నా ఇష్టం, నేను మందు కొడతా, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, నా ఇష్టం నేను అన్నం తిన్నో, నా ఇష్టం నేను ఏదన్నా చేస్తా, నా ఇష్టం. దేవుడి కుర్చీలో కూర్చోవటం. యోసేపు అన్నాడు, నేనేమన్నా దేవుణ్ణా ఆ కుర్చీలో కూర్చోవడానికి? ఆ కుర్చీ దేవుడిదే. దీన్నే ఒక విధంగా చెప్పాలంటే,
నైతికంగా దేవుడు మనకైతే ఏమైతే బాధ్యతలు ఇచ్చాడో అది తీసేసి నా నైతికత్వాన్ని నేనే నిర్ణయించుకుంటా, నా రూల్స్ని నేనే పాటిస్తా. సినిమా డైలాగ్ చెప్పాలంటే నేను ఒక్కసారి డిసైడ్ అయితే నేను ఎవడ మాట విన్నా, అది సినిమా డైలాగ్. కానీ ఆ డైలాగ్ ఎంత దరిద్రమైన డైలాగ్ అంటే ఆ డైలాగ్ వేసేది ఒకడే ఈ ప్రపంచంలో, సాతాను. అయితే ఆ డైలాగ్ వేసిన వ్యక్తిని మనం హీరో అన్నాం. నిజమే, ఈ ప్రపంచంలో హీరో ఎవరు అంటే నా ఇష్టం, నేను ఒకసారి ఏదనుకుంటానో అదే చేస్తాను. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థం అవడానికి ఆదికాండం 50 అధ్యాయంలో ఈ స్టేట్మెంట్ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఆ మొత్తం పొలంలో ఆ గార్డెన్లో తిరుగుతూ ఉన్నప్పుడు లూసిఫర్ సాతానుడు వచ్చాడు. ఏం బాబు ఏంటి పరిస్థితి అన్నాడు. దేవుడు చెప్పాడు ఈ పండు తినొద్దు అని. అప్పుడు సాతానుడు చెప్పిన మాట ఏంటంటే, ఏం కాదు పండు తీసుకొని తినండి, మీరు పండు తీసుకొని తింటే దేవుడైపోతారు, దీని అర్థం ఏంటి? ఆ పండులో దేవుడు ఉన్నాడా? దేవుడైనా జ్యూస్ ఏమన్నా ఉందా? ఆ జ్యూస్ లోనికి వెళ్తే నేను ఏమన్నా దేవుడు అవుతాడని చెప్పాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఆ పండు కోసుకుంటున్నావో దేవుడు చేసే పని నువ్వు చేస్తున్నావు. ఏంటది? ఏది తినాలి ఏది తినకూడదు ఎవరు చెప్పారు అప్పుడు దాకా? దేవుడు. ఇప్పుడు ఆదాము అవ్వలేం చేశారు? దేవుడు చెప్పేది ఏంటి? మా ఇష్టం, నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే అధికారిని, నా నెత్తి మీద ఇంకెవరు లేరు. అది వాళ్ళు చేసినటువంటి పొరపాటు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా యోసేపు ఏమన్నాడు తెలుసా? నేను ప్రధానమంత్రినే, నేను కాదనట్లా, నేను ఈ దేశంలో నెంబర్ 2 స్పాట్లో ఉన్నటువంటి వ్యక్తినే. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ చంపేయచ్చు, మీ మీద కోపాన్ని చూపించవచ్చు. ఆ పని చేస్తే దేవుడు ఉండే కుర్చీలో నేను కూర్చున్నవాడిని అవుతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. మనము ఇలాంటి పొరపాట్లు ఎన్నిసార్లు చేస్తామో, మనం అధికారాన్ని చేతిలోకి తీసుకొని నా ఇష్టం అని నువ్వు పిడికిలు బిగించి అనే మాటలుంటే అది సాతాను మీతో పలికిచ్చినటువంటి మాట. మొట్టమొదటిది నైతిక అధికారం నాదే అనుకోవటం ఉన్నదే, అది మొట్టమొదటిగా దేవుడు కుర్చీని తీసుకోవటం. రెండోది ఏంటి తెలుసా? మనకుండేటువంటి గుండె లోతుల్లో ఉన్నటువంటి కోరికలు ఉంటాయి. జాగ్రత్త వినండి. గుండె లోతుల్లో ఉన్నటువంటి కోరికలు కొన్ని ఉంటే దాన్ని ఈ లోకంలో ఎవరు తీర్చలేరు. అలాంటి కోరికలు తీర్చమని ఎవరి దగ్గరికైనా అడిగితే నేను తీరుస్తా అని వాడంటే ఆడి దేవుడు అయిపోయినట్లే. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే ఆదికాండంలో ఏం ఎగ్జాంపుల్ ఉందో. 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం. యాకోబు గారు అంటే యోసేపు గారు వాళ్ళ నాన్నగారు, రేచల్ గారు అంటే యోసేపు గారి అమ్మ, వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ. ఆ సంభాషణలో ఈమెడి వచ్చింది ఎవరో, రేచల్ గారు వచ్చి బాగా ఏడుస్తుంది యాకోబు దగ్గర. ఎందుకు ఏడుస్తున్నావే, ఏంటే నీ బాధ ఏంటే? నీకు కావాల్సిన ఫుడ్ కిట్ అంతా పెడుతున్నా. అయ్యా నాకు కొడుకు కావాలి, నాకు ఈ కొడుకునే, ఇదే మాట అన్నది, నాకు కొడుకు కావాలి, కొడుకుని అని అంటే అప్పుడు యాకోబు అన్న డైలాగ్ అంటే తెలుసా? నేనేమన్నా దేవుణ్ణా నీకు కొడుకునివ్వడానికి? ఆ వచనం చూడండి, 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, ఫ్రస్ట్రేషన్ అంటారు అది. తాను చేయలేడు ఆ పని. ఎందుకనంటే మానవుడికి ఉన్నటువంటి లోతైనటువంటి కోరికలు ఈ లోకములో ఎవడో తీర్చలేడు. అది ఎవరు తీరుస్తాడు? దేవుడు. ఆ కోరికలు ఈ లోకంలో ఎవరో తీరుస్తారు, ఎవరో నాకు ఇవ్వగలుగుతారని ఒక మనిషి దగ్గరికి వెళ్ళి దేవుడు మాత్రమే తీర్చగలిగేటువంటి కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని దేవుడు అనిపించుకున్నట్లు. దేవుడిగా నువ్వు చూస్తున్నావు. ఆయన అన్నమాట, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనను. అంటే 2 విషయాలు చెప్తున్నాడు. నీ గర్భాన్ని ఇవ్వలేదు ఎవరు తెలుసా? దేవుడు. నీకు గర్భం ఇవ్వకుండా చేసింది దేవుడు. అలాంటి దేవుడిని పక్క పెట్టి నేను దేవుడిని నీకు గర్భాన్ని ఇవ్వాలా? అసాధ్యం. అసాధ్యం. మానవుడికి అసాధ్యం కాంది ఏదైనా సరే ఒక మానవుడు తీర్చాలి అని మనం వెళ్తే కనుక వాడిని దేవుడిగా అంచనా వేసినట్లే. ఇంకో విషయం చెప్తాను.
డోతాన్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి భాగంలో జరిగినటువంటి విషయం ఏంటనంటే, నైమాను అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన కుష్టి వ్యాధి వచ్చింది. సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యగారు రాజుగారు, మా పని పిల్లవాడు చెప్పిందండి అన్నాడు. ఏంటని, ఇస్రాయేల్లో నాకున్న కుష్టి వ్యాధిని స్వస్థపరచగలిగేవాడు ఒకడున్నాడంట, వాడి దగ్గరికి వెళ్ళి చిన్న మాట నేను చెప్తే కనుక అది స్వస్థత దొరుకుతుందంట. అవునా అవునా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా నయమాను, నువ్వు చాలా ప్రాముఖ్యం, నేను కొన్ని గుర్రాలు ఇస్తాను, కొన్ని ఒంట్లు ఇస్తాను, బంగారం ఇస్తాను, లెటర్ కూడా రాసిస్తాను ఇస్రాయేల్ రాజుకి, నువ్వు ఆ లెటర్ తీసుకెళ్ళి ఇవ్వు అని అంటే, మనోడు లెటర్ తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు ఉత్తరం చూశారు. ఆ ఉత్తరంలో ఏముందనంటే, ఈ నయమాను మా సైనికాధికారి, ఈయన కుష్టి వ్యాధి ఉంది, మీ దేశంలో ఆ కుష్టి వ్యాధికి స్వస్థత దొరుకుద్దంట, కొంచెం వెంటనే చేసి పెట్టేసేయండి అని అన్నాడు. ఆయన విజ్ఞప్తి, అదే విజ్ఞప్తి చేసామంటే, ఆ రాజుగారు లేరా, ఆయన ఏం చేశాడు తెలుసా, బట్టలు చింపేసుకున్నాడంట. బట్టలు చింపేసుకున్నాడు, చింపుకొని ఉంటాడు తెలుసా, నేనేమన్నా దేవుడినయా కుష్టి వ్యాధిని పోగొడతానికే, నేనేమన్నా దేవుడినా కుష్టి వ్యాధి పోగొడతానికే, ఏంటి ఆ రాజుగారు ఇలాంటి కోరిక కోరటం, నేను చేయలేనంటే యుద్ధం రావడానికా, కెలకడానికా ఈ పని చేశాడు. చూడండి ఆ మాట, రాజులు రెండో గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుణ్ణా, ఒకనికి కలిగిన కుష్టు రోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? ఇప్పటికి 2 పాయింట్లు చెప్పాను. దేవుడి స్థానాన్ని మనం కావాలని కోరుకోవటం, నెంబర్ 1 నైతికంగా నాకు నేనే అధికారిని అనుకోవటం, నెంబర్ 2 నా గుండె లోతుల్లో ఉన్న కోరిక ఈ లోకంలో ఒక మనిషి తీరుస్తాడు అని అనుకోవటం. మీలో కొంతమంది పెళ్ళి కాకముందే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవటం, పెళ్ళి కాకముందే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవటం. ఎందుకు చేశారు? డీపెస్ట్ నీడ్ ఒక మనిషి ఈ లోకంలో ఇస్తారనుకొని వెళ్ళిపోవటం జరిగింది మీలో చాలామందికి. ఇట్ హ్యాపెండ్ విత్ యూ. ఇది 2వ కారణం. ఇక 3వది చూద్దాం. ఏంటంటే విపరీతమైనటువంటి ఆందోళన. విపరీతమైన కొంతమంది ఊరికే టెన్షన్ పడిపోతారు. ఊరికినే రేపు ఏమవుద్దో తెలియదు, వచ్చే నెల ఏమవుద్దో తెలియదు. ఒక విషయం చెప్తాను చూడండి, అంత టెన్షన్ పడి సంపాదించేది ఏమన్నా ఉందా అంటే ఒకటే. ఏంటి సార్ అంటే షుగర్ వ్యాధి. అంత టెన్షన్ పడి సంపాదించేది ఇంకోటి ఉంది. ఏంటది? బీపీ. అంత టెన్షన్ పడి సంపాదించేది ఇంకోటి ఉంది, 3వది. ఏంటది? హార్ట్ అటాక్. అంత టెన్షన్ పడి సంపాదించేది 4వ తోట ఉంది. ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళ మీద చిరాకు పడి వాళ్ళకి సమాధానం లేకుండా చేయటం. అంతకు మించి మీరు సాధించేది ఏమీ లేదు. యేసు ప్రభువు వారు ఎంత కఠినంగా మాట్లాడారంటే, మీరు ఆ విధంగా టెన్షన్ పడి ఒక ఎంటుక రాలకుండా చేయగలరా అని అన్నాడు ఆయన. ఓ ఎంటుక రాలకుండా చేయగలరా మీరు అన్నాడు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం నేను అంతా చదవట్లేదు కానీ చివరి భాగం చదువుతున్నాను, 31వ వచనం నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. దేవుడితో సంబంధం లేని వాళ్ళకి ఉంటుంది ఇదే. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మీలో కొంతమంది అనేటువంటి మాట ఏంటి సార్ నేను ఏం చింతించకుండా ఉంటే, ఏమీ కష్టపడకుండా ఉంటే, ఏం పని చేయకుండా ఉంటే ఎవడు పెడతాడు సార్ ఫుడ్? ఎవడు పెడతాడు? దేవుడు ఏమన్నా నాకు పెడతాడా అనే మాట అంటారు. ఏయ్ వాక్యం తిన్నగా చదువు. దేవుడు తిండి గురించి ఆలోచించడం మానేసి దుప్పటి కప్పుకొని పడుకోమనలేదు ఆయన. అనలేదు. ఆయన అన్న మాట ఏంటి చూడండి, ఏమన్నాడు సార్? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నీతి ధర్మం ప్రకారం నువ్వు ఉద్యోగం చేయాలా, చెయ్యి. నువ్వు కష్టపడాలా, చెయ్యి. నీ దారి నువ్వు పని చేసుకుంటూ ఉండు, దేవుడు నీకు కావాల్సిన అన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. యూ హ్యావ్ ఎ వర్క్ టు డూ బట్ నాట్ ద వరీ టు హ్యాండిల్. నీకు పనుంది చేయటానికి, నీకు పనుంది కానీ చింతించొద్దు, పని చేసుకుంటా వెళ్ళు. నీకు ఎంత కావాలని నేను ఇస్తాను, నీకేది కావాలని నేను ఇస్తాను. యూ డూ యువర్ వర్క్ అండ్ ఐ విల్ డూ మై వర్క్. నీ పని ఏంటి తెలుసా?
నీతి యావత్తు నెరవేర్చినట్లు నువ్వు ఏం చేయాలో చేయటం. నా వర్క్ ఏంటి తెలుసా? నీకేది అవసరమో అది నీకు అనుగ్రహించడం. నా పని నువ్వు చేద్దాం అనుకుంటావే, నా స్థితిలోకి నువ్వు రాద్దాం అనుకుంటావే, యూ కెనాట్. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది జబ్బు వస్తుంది, మనం చాలా టెన్షన్ పడిపోతాం, సహజం ఆ ప్రేమను బట్టి. కానీ ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నా కూతుర్ని హాస్పిటల్ తీసుకెళ్ళగలను, నా కూతురికి శ్రేష్టమైనటువంటి ఔషధాలు ఇప్పించగలను, నా కొడుక్కి నేను ఆపరేషన్ చేయించగలను, కానీ ప్రాణం నువ్వు మాత్రమే కాపాడగలవు. ఆ క్లారిటీ మనకు ఉండాలి, ఆ క్లారిటీ ఉండాలి. నువ్వు సినిమా డైలాగ్ లేకూడదు, ఏమన్నా సరే ఇన్ని బతికిచ్చేసుకుంటా. సినిమా డైలాగ్ అది. సినిమా డైలాగులు 2 ఉంటే ఆ 2 ఉపయోగించాడు. నీ అంతం చూడకుండా చచ్చిపోతాను సావనరా అంటాడు చూసా, ఆ సినిమా డైలాగ్. ఎందుకంటే సినిమాలో హీరో విలన్ని చంపిన తర్వాత అప్పుడు జెండా ఎగరేసుకొని వస్తాడు, అప్పుడు మీకు బాగుంటుంది. ఒకవేళ కనుక హీరో చచ్చిపోకుండా విలన్ చచ్చిపోకుండా ఉంటే మీరు దారిలో చచ్చిపోతారు. సినిమా నుంచి ఇంటికి వచ్చే లోపల ఆ తర్వాత ఏమైందో చచ్చిపోతారు మీరు ఏదో అది. అందుకే నన్ను చంపేస్తాడు, అప్పుడు మీరు సేఫ్గా ఇంటికి వెళ్తారు. సో అది తప్పే. నన్ను నేను బతికించుకోగలను అనుకోవటం కూడా తప్పే. ఆ విషయం గురించి చివరి మాట, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఇప్పటికి ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం? నెంబర్ 1, నైతికతను మన చేతుల్లోకి తీసుకోవటం తప్పది. రెండోది మనం నేర్చుకున్నటువంటి పాఠం, మానవుడికి ఉన్నటువంటి అంతర్గతమైన కోరికలు ఇంకొక మానవుడు తీరుస్తాడు అనుకోవటం. మూడోది, మనకుండేటువంటి విపరీతమైనటువంటి ఆందోళన. ఈ 3 ఉండకూడదు. ఇక 4వది ఏంటనంటే గ్రడ్జ్, కక్ష సాధింపు. ఈ రోజుల్లో వచ్చేటువంటి ఏ వాయిలెంట్ సినిమా అయినా తీసుకోండి, ఏ వాయిలెంట్ సీరియల్ అయినా తీసుకోండి, ఏ వాయిలెంట్ స్టోరీ అయినా తీసుకోండి, కక్ష సాధింపు సాధించినప్పుడు నెమ్మదిస్తారు. కానీ కక్ష సాధించాల్సింది మనం కాదు, ఎవరో? దేవుడు. ఇది చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, అడ్రస్ చేసిన విధానం చాలా బాగుంటుంది. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడే, పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమును ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. పగ సాధించేది దేవుడు, అది నువ్వు కాదు. పగ సాధించడానికి నువ్వు నీ చేతుల్లోకి తీసుకుంటే గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుందో తెలుసా? జాగ్రత్తగా వినండి, ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి నాకు దోషం చేశాడు, ఒక వ్యక్తి నాకు నష్టం చేశాడు. ఆ వ్యక్తి మీద బదులా ఏమన్నా సరే కక్ష సాధింపుగా ఆడు నాకెంత నష్టం కలిగించాడో వాడికి నష్టం కలిగించాలని నేను ప్లాన్ వేసుకుంటూ ఉన్నాను. ఆ ప్లాన్ వేసుకునేటువంటి ప్రక్రియలో, ఆ ఆలోచించేటువంటి ప్రక్రియలో వాడికి నష్టం కలగకముందే ఇంకా ఎక్కువ నష్టం నాకు అవుద్ది. అంటావేమో, అది నీ గుండె మీద పనిచేసేటువంటి విధానం, నీ ఆలోచన మీద పనిచేసే విధానం, నీ హృదయం మీద పనిచేసే విధానం. బైబిల్ నుంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎలా అంటే ఆదికాండం 4వ అధ్యాయం, ఇవన్నీ ఆదికాండంలో ఉన్నాయి. ఆదికాండం 4వ అధ్యాయం. ఏబేలు కయ్యను ఇద్దరు కూడా బలులు అర్పించారు. అయితే కయ్యనికి అర్థమైపోయింది నా బలి అంగీకరించలేదని. కయ్యనికి ఇంకో వీటికి కూడా అర్థమైపోయింది ఏబేలు గారి బలి అంగీకరించారు. ఈ 2 అయిపోయేటప్పటికి జాగ్రత్త వినండి, కయ్యను ఇంకా మర్డర్ చేయలా. మర్డర్ చేయకముందే దేవుడు కయ్యనుతో మాట్లాడాడు. ఏ బాబు, వద్దురా, మర్డర్ చేయద్దురా, వద్దు ప్లీజ్, వద్దు, చాలా జాగ్రత్త, వద్దు, ఆ పని చెప్పాడు దేవుడు. అయినప్పుడు కూడా మాట వినకుండా వెళ్ళి మర్డర్ చేశాడు ఆయన. సార్ ఇదంతా ఉందా బైబిల్లో అంటే చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల కొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని అంటే ఏంటి? చంపాలి అనేటువంటి తలంపు తన గుండెల్లో కొత్తలాడుతుంది. చంపేయాలని అని అంటుంది. ఇంకా చంపలైనా
అనుకుంటున్నాడు అంతే. ఎలా చంపాలో కూడా ఇంకా ప్లాన్ అవ్వాలా, అనుకుంటున్నాడు. దేవుడు వచ్చేసాడు, వాడితో అది పెట్టుకోవద్దు, పాపం గుమ్మం దగ్గర ఉంది అంటే ఏంటి, జస్ట్ ఒక అడుగు లోనకేస్తే పని అయిపోద్ది. అంటే ఆలోచనని కార్యాచరణలో పెట్టేస్తే అయిపోద్ది. 4 విషయాల్లో దేవుడు కుర్చీలోకి వెళ్ళి మనం కూర్చుంటాం. ఒకటి, నైతికంగా అధికారాన్ని మనం తీసుకుంటాం నైతికంగా. రెండోది, హృదయ అంతర్గత కోరికలు దేవుడు మాత్రమే తీర్చగలిగేదాన్ని మనకి మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇది రెండోది. మూడోది, విపరీతంగా ఆందోళనకు గురవుతాం. నాలుగోది, చట్టాన్ని చేతిలో తీసుకొని కక్ష సాధించాలి అనుకుంటాం. ఈ 4 కారణాలతో మనము దేవుడి కుర్చీలోకి వెళ్తాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది దేవుడి కుర్చీలో ఉన్నారు. దేవుడి కుర్చీలో ఉన్నారు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, నిన్ను కష్టపెట్టిన వాళ్ళు ఉన్నారు, నిన్ను శ్రమ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని చంపాలనుకోరు, మీరు చంపాలనుకోరు. వాడికి శాస్తి రావాలి, దానికి నష్టం కలగాలి, దానికి దెబ్బ తగలాలి, దానికి తెలియాలి, దానికి ఒక ఆత్మీయమైనటువంటి లుక్ ఇస్తారు. ఎలా అంటే వాళ్ళు కూడా తప్పు తెలుసుకోవాలి కదండి, వాళ్ళు కూడా అది నీ తలనొప్పి కాదా, అది దేవుడి తలనొప్పే. నీ తలనొప్పే నువ్వు భరించలేకపోతావు, నీ బతికే నువ్వు భరించలేకపోతావు. ఆడి గురించి నీకెందుకు టెన్షను, దాని గురించి నీకెందుకు టెన్షను. దేవుడి స్థానంలోకి మనం వెళ్ళిపోతాం. మనం అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చేస్తాం. నేను చూసుకుంటాను రా, నేను చూసుకుంటాను రా. ఆ మాట ఏ మాటను బట్టి అన్నాం, చూసుకుంటానని కొద్దిసేపులో గుండాయి చస్తే చాలా జాగ్రత్త. డోంట్ బికమ్ గాడ్. దేవుడి స్థానాన్ని తీసుకోవద్దు. యోసేపు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మీరు నన్ను నా కాళ్ళ మీద పడిపోయారా, 18వ వచనంలో వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారా. ఆదికాండం 50 అధ్యాయంలోకి వచ్చేయండి. నీ దాసులు నీ బాంచన్ అని కాళ్ళ మీద పడితే, నేనేమన్నా దేవుణ్ణా నా కాళ్ళ మీద పడుతున్నారు, నేనేమన్నా దేవుణ్ణా, మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు, నేనేమన్నా దేవుణ్ణా. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం 20వ వచనంకి వద్దాం. ఏది 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు ఉద్దేశించిది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుజనులకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. దీన్ని 2 పద్ధతుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 పద్ధతుల్లో నేను మొదట్లో రైజ్ చేసినటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ మీకు వివరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి ఎట్లా అంటే, మనం ఇక్కడ ఉన్నప్పుడు అర్థమైందా, ఒకటి వస్తుంది, దాన్ని చూసి మీకు భయం వేస్తుంది. నీ పక్కన ఉన్నవాడు భయపడకుండా ఉన్నాడు, నీకు భయం వేస్తుంది. ఏమొస్తుందంటే, ఓ విచిత్రమైన కుక్క వస్తుంది, దాన్ని చూస్తే నీకు భయం వేస్తుంది, అది నిన్ను కరుస్తుద్దేమో అని ఉంది, నీకు టెన్షన్ ఉంది. ఈ పక్కనోడికి టెన్షన్ లేదు, ఈ పక్కనోడికి టెన్షన్ లేదు, నీకు టెన్షన్ ఉంది. నీకు ఎందుకు టెన్షన్ ఉందంటే కుక్క ఒక్కటే కనబడుతుంది, అందుకే నీకు టెన్షన్ ఉంది. అయితే నీ పక్కనోడికి ఆ కుక్కతో పాటు ఎవరు వచ్చారో నాకు తెలుసు ఆయనకి, అందుకే ఆయన టెన్షన్ లేదు. ఆ కుక్క వెనకాల కుక్క ఓనర్ ఉన్నాడు, అది నీకు కనబడట్లా, ఓనర్ కనబడట్లా. అయితే నువ్వు కాస్త పైకి వెళ్తే వ్యూ మారుతుంది. మనలో చాలామంది ఎత్తైన బిల్డింగ్కి వెళ్ళి అదేగా సముద్రం, అంతర్వేద తీరం, పైకి ఎక్కితే కనబడుతుంది అదే. లేదో కొండ ఉందనుకోండి, కొండ మీద ఎక్కితే అదిగో అదే పాలకొల్లు, చాలా దూరం కనబడుతుంది. మీరు ఒకవేళ విమానం ఎక్కితే అదే ఢిల్లీ, చాలా దూరం కనబడుతుంది, చాలా దూరం. అయితే యోసేపు చేసినటువంటి పని ఏంటంటే, నేల మీద నుంచి ఆయన నేను దేవుణ్ణి కాదు అనేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు చూపుని కోరుకున్నాడు, దేవుడు దృక్పథాన్ని కోరుకున్నాడు. హౌ గాడ్ సీస్, దేవుడు దీన్ని ఎలా చూస్తున్నాడు. ఎస్, వీళ్ళు తప్పు చేశారు. అయితే దేవుడు ఏం చేశాడు, తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని దేవుడు జుట్టు పిక్కోవట్లేదు. ఈ తప్పు చేశారు, దీన్ని నేను ఎలా ఉపయోగించుకోగలను, దీన్ని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలను, అది దేవుడు ఆలోచన. దేవుడు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. మనకి 2 పద్ధతులు ఉంటాయి. నాకు అన్నీ బాగున్నాయి, దేవుడు మంచోడు, ఇదో పద్ధతి. నాకు అన్నీ బాగాలేదు, దేవుడు చెడ్డాడు, ఇది 2వ పద్ధతి. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా, ఈ 2 అనుకున్నాను, అన్నీ మంచుకుంటే దేవుడు మంచోడు, అన్నీ చెడ్డుకుంటే దేవుడు చెడ్డోడు. నేనేమంటాను తెలుసా, నాకు అన్నీ చెడ్డవే కానీ దేవుడు మంచోడు. అది ఎలా, పైకి వెళ్తే అర్థమవుతుంది. మీరు నన్ను అమ్మేశారు,
మీరు నన్ను బానిసగా తీసుకొచ్చి అమ్మారు. ఆ విధంగా చేయటం బట్టి ఈ స్థాయికి రాయగలిగాను నేను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. వీళ్ళ నాన్నగారు యాకోబు పనికిమాలినోడు, మోసం చేశాడు. అన్నను మోసం చేశాడు, నాన్న మోసం చేశాడు, అమ్మ మాటలు వినేసి ఆయన దరిద్రమైన పనులని చేశాడు. పారిపోయాడు. ఆ పాపానికి ఎవరు బాధ్యుడు? యాకోబే. అయితే ఆ విధంగా పారిపోతున్నటువంటి యాకోబుని దేవుడు పట్టుకున్నాడు. ఆ యాకోబుని ఆ విధంగా పారిపోవటం బట్టి, జాగ్రత్త వినండి, కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. ఆ విధంగా పారిపోవటం బట్టి ఆయనకు ఒక ఆమె దొరికింది. ఎవరావిడే? రేచల్, తన డార్లింగ్ దొరికింది. ఎందుకనంటే పారిపోయాడు కాబట్టి. అందుకని పారిపోవటం కరెక్టా? కాదు, అది చెడ్డదే. కానీ దేవుడు ఆ విధంగా దాన్ని పైకి తీసుకెళ్ళి వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. దీన్ని బేస్ చేసుకొని ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి ఇది బాగా కండిషన్. నువ్వు దేవుని ప్రేమించబడేది నీకు వర్తించదో. ఎవడబడితే ఆడు అనేస్తూ ఉంటాడు, ఇది మన మంచిగా జరుగుతుందిలే. తొక్కేం కాదు. చాలా కండిషన్ క్లియర్గా పెట్టాడు ఇక్కడ, చాలా క్లియర్ కండిషన్. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి 2 కండిషన్స్. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగు. సమస్తమును సమకూడి అని అంటే కనుక ఇది చెడ్డదే, ఇది మంచిదే. కానీ దేవుడు వాటిని ఎలా మార్చాడంటే అది నాకు మేలైంది. ఇది చెడ్డదే, ఇది కూడా చెడ్డదే, కానీ దేవుడు వీటిని ఎలా మార్చాడంటే ఇది నాకు మంచిది అయ్యేటట్లు చేశాడు. అంటే ఈ చెడ్డకి దేవుడు కర్త కాదు. ఈ చెడ్డ మనం చేసాం, ఆ చెడ్డని దేవుడు వాడుకున్నాడు. ఆయన బ్యూటిఫుల్, చాలా అద్భుతం. దేవుడి ప్లాన్స్ అలాగుంటాయి. అర్థమైందా? దీన్ని నేను వర్ణించడానికి పోయినసారి వచ్చినప్పుడు చెప్పినట్లన్నా మళ్ళీ చెప్తాను. మనకి ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు పెరుగులో వేసుకుంటాం, కూరలో వేసుకుంటాం ఉప్పు. అయితే ఆ ఉప్పు ఏదైతే ఉందో ప్రాణదాత. అది ఉప్పు ప్రాణదాత. ఎలా అంటే ఉప్పు ప్రాణదాత. ఒకవేళ బీపీ డౌన్ అయిపోయి చెమటలు పట్టేసి డీహైడ్రేట్ అయిపోతే కనుక కాస్త ఉప్పు కాస్త పంచదార నీళ్ళలో వేసి తాగిస్తే 5 నిమిషాల్లో లేచుకుంటుంటాడు. ఎవడైనా సరే 5 నిమిషాలు లేచి కూర్చుంటాడు. అది సెలైన్ ఇలాంటి మనకు తెలుసు. అయితే ఉప్పు, జాగ్రత్త వినండి, ఉప్పు అన్న దాంట్లో 2 పదార్థాలు ఉంటాయి. ఒక పదార్థం పేరు సోడియం, ఇంకో పదార్థం పేరు క్లోరిన్. సోడియం క్లోరైడ్ ఉప్పు అంటారు. అయితే క్లోరిన్ ఎందుకు ఉపయోగిస్తాం? నీళ్ళల్లో క్రిములు కీటకాలని చంపాలంటే ఏం వాడతాం? క్లోరిన్ వాడతాం. క్లోరిన్ చంపేది. సోడియం ఎందుకు వాడతాం? మెడికల్ స్టోర్స్కి వెళ్ళి గజ్జికి, కురుపులకి, దెబ్బలకి ఏ ఆయింట్మెంట్ అని అడగండి, దాంట్లో సోడియం ఉంటుంది. సోడియం సల్ఫేట్. సోడియం పురుగులను చంపేది మన శరీరం మీద, క్లోరిన్ పురుగులను చంపుద్ది నీళ్ళల్లో. ఈ 2 చంపేవే. క్లోరిన్ చంపేది, సోడియం చంపేది. అయితే సోడియంని క్లోరిన్ని దేవుడు కలిపి నీకు ప్రాణం ఇచ్చి ఉప్పు చేశాడు ఆయన. ఆ 2 చెడ్డవే. కానీ దేవుడు సమకూరిస్తే అది దేవుడు మంచిగా మారుస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది 2వది. అంటే యోసేపు గారు దేవుడి స్థాయిలోకి వెళ్ళి చూసి, దేవుడు మంచోడే, నాకు కీడు జరిగింది ఆయన మంచోడే, నాకు నష్టం కలిగింది ఆయన మంచోడే. ఈ నష్టంలో దేవుడు నన్ను ఏదో నేర్పిస్తున్నాడు. ఈ నష్టం నన్ను ఏదో స్థాయికి తీసుకెళ్ళటానికి దేవుడు వాడుకుంటాడు. నేను ఆయన ప్రేమలో ఉన్నాను కాబట్టి, ఆయన సంకల్పంలో ఉన్నాను కాబట్టి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను తాపత్రయపడుతున్నాను కాబట్టి. బ్యూటిఫుల్. ఇది 2వది. మొదటిది దేవుని సీట్లో నేను కూర్చోను. 2వది జరిగిందంతా కూడా దేవుడు మంచితనాన్ని బట్టి చేస్తున్నాడని ఆయన కోణంలో చూస్తాం. నా కోణంలో చూడండి, ఆయన కోణంలో చూస్తాం. నా ఫ్రెండ్ ఒక అతను వైజాగ్లో ఉంటాడు, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. అయితే ఆయన అమెరికా వెళ్ళటానికి వీసా కోసం వెళ్తే వీసా రాలా.
3 రోజుల్లో మళ్ళీ అప్లై చేశాడు, రాలా. అన్నా బాగా పేరు ఉపయోగించాను, పరపతి ఉపయోగించాను, వీసా రాలేదన్నా అని ఆ వీసా ఆఫీస్ నుంచి మొట్టమొదటి నాకు ఫోన్ చేశాడు. నువ్వేం చెప్తావు అన్నానంటే, తమ్ముడు వీసా రాలేదు, నా బాధగానే ఉంది, కానీ నీకు వీసా రాకపోవటం మంచిదనుకుంటా అన్నా. అదేంటన్నాను. ఏమో మంచిదనుకుంటా, దేవుడు నీకు కావాలని వీసా రాకుండా చేశాడు, ఎందుకన్నా. ఏమో మంచి ఉంటుందేమో అన్న. మీరు నమ్మరు, ఆయన ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చాడు, వైజాగ్లో దిగాడు, 2 రోజులైంది. లెక్క ప్రకారం 2 రోజుల తర్వాత ఆయన అమెరికా వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎక్కాలి. ఆ ఫ్లైట్ ఎక్కాల్సిన 2 గంటల తర్వాత, ఆ టైంకి 2 గంటల తర్వాత వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. కొడుకు దగ్గరుండి హాస్పిటల్లో తీసుకెళ్ళి వెంటనే స్టంట్ వేయించి తండ్రిని ఇంటికి తీసుకొచ్చి నాకు ఫోన్ చేశాడు. అన్నా వీసా రాకపోవటం మంచిదైంది, లేదా మా నాన్న పోయిండేవాడు. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఒకవేళ వీసా వస్తే ఈ టైంకి నేను ఫ్లైట్ ఎక్కేవాడినే, ఒకవేళ వీసా వస్తే ఈ టైంకి నేను ఫ్లైట్ ఎక్కేవాడినే. మా నాన్నకి ఈ టైంలో హార్ట్ అటాక్ వచ్చింది, నేను గాల్లో ఉండేవాడిని, నాకు ఫోన్ చేయడానికి కూడా ఉండేది కాదు. 14 గంటలు నాకు ఫోన్ చేయడానికి ఉండేది కాదు. మా నాన్న చచ్చిపోయి 10 గంటల తర్వాత నాకు తెలిసి ఉండేదే. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. నేను చెప్పగలను ఆల్ ద టైమ్, అన్ని సమయాలు. మొదటిది అవాయిడ్ గాడ్స్ చైర్, దేవుడి స్థానాన్ని తీసుకోలేదు. రెండోది టేక్ గాడ్స్ వ్యూ, దేవుని యొక్క దృక్పథాన్ని తీసుకున్నాడు. మూడోది దేవుడి ప్రేమను కనపరిచాడు, దేవుడి ప్రేమని కనపరిచాడు. లాస్ట్ వర్స్ మనం చదువుకుందాం, 21వ వచనం. సారీ, ఐ మిస్డ్ ఇట్. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుతానని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఐ లవ్ యూ అని వదిలేలా, ఐ లవ్ యూ అని వదిలేలా. 2 పనులు చేశాడు. తాను ప్రేమిస్తున్నాను అంటానికి 2 పనులు చేశాడు. ఒకటి అప్పటికప్పుడే జరిగిపోతుంది, రెండోది ప్రేమతో వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను, వాగ్దానం చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అంటే అన్నా ప్లీజ్ రా, ఏడవద్దురా, రూబెన్ అన్న ఏడవద్దురా, లేవి ఏడవద్దు ప్లీజ్, యోధా ఏడవద్దు, దాను ఏడవద్దు, నఫ్తాలి ఏడవద్దా, అరే బెంజమిన్ ఏడవకరా, నువ్వు ఏడవ, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ, నేను ఎలా రా మీ మీద కక్ష సాధిస్తాను. ఆ విధంగా ప్రేమగా మాట్లాడాడు. ప్రేమను కార్యాచరణలో పెట్టి పోషించాడు. అన్నల కొడుకులందరినీ పోషించాడు, అన్నల కూతుర్లందరినీ పోషించాడు, అన్నల భార్యలందరినీ పోషించాడు. ఒక్క యోసేపు 12 కుటుంబాలని పోషించాడు. 70 మంది వాళ్ళప్పుడు 70 పీపుల్ ఆయన పోషించాడు. దేవుని స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? కీడుకి ప్రతి కీడు ఈ లోకం చూపించే ధర్మం, కీడుకి మౌనం, నేను చాలా గొప్పవాడిని. కానీ దేవుడు చెప్తుందని తెలుసా? కీడుకి ప్రేమ చూపించు, కీడుకి ప్రతిగా మేలు చేయి. అన్నోళ్ళు అమ్మేశారు, తమ్ముడు ఆదరించాడు. అన్నోళ్ళు అమ్మేశారు, తమ్ముడు ఆదరించాడు. ఆదరణ, దేవుడి స్థానాన్ని తీసుకోవటం. నువ్వు దేవుడిని చీకొట్టావు, కానీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుడిని బాధ పెట్టావు, కానీ దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆ దేవుని ఆదరణ పొందిన వాళ్ళు, ఆ దేవుని ప్రేమను పొందిన వాళ్ళు, ఆ దేవుని ప్రేమ ఆదరణ ఇతరులకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇతరులకి మీకు 2 ఉదాహరణలు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఒకటి, బెట్సీ కారీ, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. బెట్సీ అక్క, కారీ చెల్లి, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. కారీ మొన్న ఈ మధ్యన చనిపోయింది ముసల్తగా. ఇది జరిగింది 1947 సంవత్సరం. 1947 సంవత్సరం జరిగింది జర్మనీ దేశంలో మ్యూనిచ్ అనే ప్రాంతంలో జరిగింది. మే 24వ తారీఖున, తారీఖుతో సహా చెప్తున్నాను నేను, మ్యూనిచ్ అనే ప్రాంతం. దానికి ముందు జరిగినటువంటి విషయం, మే 24, 1947 సంవత్సరానికి ముందు జరిగిన విషయం. బెట్సీ కారీ అనేటువంటి ఈ 2 అమ్మాయిలు, యవ్వన అమ్మాయిలు,
20 years ఏజ్లో ఉండేటువంటి అమ్మాయిలు. హిట్లర్ ఆ టైంలో చాలామంది యూదుల్ని చంపేస్తున్నాడు. 60 లక్షల మందిని చంపేశాడు ఆయన. 60 లక్షల మంది, 6 million, 60 లక్షల మందిని చంపేశాడు. కాబట్టి వీళ్ళు యూదులు ఒక 36 మంది కనబడితే వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారు. హిట్లర్కి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి ఇల్లు సోదా చేస్తే 36 మంది యూదులు కనబడ్డారు. ఈ 2 అమ్మాయిల్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. 2 అమ్మాయిలు. అయితే కారీ అనేది చిన్నది, బహుశా 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి, లేకపోతే 20 అనుకుంటా. బెట్సీ అనే అమ్మాయి కొంచెం దిట్టంగా ఉంటుంది, బాగుంటుంది చూడటానికి, 23-24 ఏళ్ళు. అయితే వీళ్ళిద్దరిని చిత్రహింసలు చేశారు. ఒక సెక్యూరిటీ గార్డ్ బెట్సీని వాళ్ళ చెల్లి చూస్తుండగానే అనేక సార్లు రేప్ చేశాడు. చూస్తుంటే చెల్లి అక్కడిని రేప్ చేస్తుంటే చూస్తుంది, నిస్సహాయ పరిస్థితుల్లో ఏం చేయలేక అలా చూస్తూ ఉంది. పలుమార్లు చేశాడు ఆ అమ్మాయిని రేప్. ఎన్నిసార్లు రేప్ చేశాడు అని అంటానికి ఆ అమ్మాయి శారీరకంగా బలహీనమైపోయి మానసికంగా కృంగిపోయి చచ్చిపోయింది. బెట్సీ చచ్చిపోయింది. కారీ జైల్లోనే ఉంది కొంతకాలం. ఆ తర్వాత హిట్లర్ చచ్చిపోయాడు, కారీ బయటకు వచ్చేసింది. ముందు చాలా నిరాశలో ఉండేది. ఆమెను ఎవరో దగ్గరికి తీసుకొని కారీకి సువార్త చెప్పారు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. చిన్న వయసులోనే, చాలా చిన్న వయసులోనే కారీ వాక్యం బోధించేది. 1947 సంవత్సరం మే 24వ తారీఖున మ్యూనిచ్, జర్మనీ దేశంలో ఒక పట్టణంలో ఆమె వాక్యం బోధిస్తూ దేవుని ప్రేమ గురించి చెప్తా ఉంది. దేవుని ప్రేమ గొప్పదని చెప్తా ఉంది. ఆ ప్రేమ కావాల్సిన వాళ్ళు ముందుకు రండి అన్నది. చాలామంది వస్తూ ఉన్నారు ముందుకి. అయితే ఒక అతను ఈ పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. స్టేజ్ మీద నుంచి అతని మీద లైట్ పడంగానే చూసింది. ఒక్కసారిగా గుండంతా జారిపోయినట్లు అనిపించింది, నీరు కారినట్లు అనిపించింది. అప్పుడు దాకా ఎంతో ఉద్రేకంతో దేవుని వాక్యం బోధించింది, ఒక్కసారిగా కృంగిపోయినట్లు అనిపించింది. అతను చూస్తూనే తలకే ఉంచుకొని ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తుంది. అతను ఎవరో కాదు, వాళ్ళ అక్కని పదే రేప్ చేసినటువంటి సెక్యూరిటీ గార్డ్. దేవుని ప్రేమ కావాలని స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దగ్గరికి వచ్చాడు స్టేజ్ దగ్గరికి. ఈ స్టేజ్ దగ్గరికి వస్తే ఆ పక్కన ఉంది, ప్రభా వాడి దగ్గరికి నేను ఏం చేయాలి ప్రభా, వాడిని ఏం చేయాలి నేను అని అంటే, వాడిని నేను క్షమించాను కాబట్టి ఇక్కడికి వచ్చాడు. యేసుప్రభు అన్న మాట అంట హృదయంలో, వాడిని నేను క్షమించాను కాబట్టి ఇక్కడికి వచ్చాడు, లేకపోతే అక్కడే ఉండేవాడాడు. నీ వాక్యాన్ని తీసుకొని వాడిని క్షమించాను నేను, అందుకే వాడు ఇక్కడికి వచ్చాడు. నేను క్షమించినప్పుడు నీకు క్షమించడానికి ఏమైందే? నేను స్వీకరించినప్పుడు నీకు స్వీకరించడానికి ఏమైందే చెప్పు అని అంటే, ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి ఆమె మాటలు, ఆ టైంలో ఆవిడికి ఏం జరిగిందో రాస్తూ ఆవిడ రాసిన మాటలు చదువుతుంటే గగ్గురుపాటు కలిగిస్తుంది. ఎంటుకలు నిక్కబడుచుకుంటాయి. ఏముంటుందంటే, తన చేతులు వణుకుతని అంట. అతని చేతులు ఎలా పెట్టి ఉన్నాడంట, చేతులు ఎలా పెట్టుకొని అంటే ఈవిడ చెయ్యేసి ప్రార్థన చేయాలని. ఆవిడ వణుకుతూ అతని చేయి ఇలా తాకంగానే అతనిలోంచి ఈమెలోకి కరెంటు షాక్ వచ్చిందంట. ఆవిడ చెప్పిన మాట, అతనిలోంచి నాకు కరెంటు షాక్ వచ్చింది. నాలోంచి అతనికి వెళ్ళటం కాదు, అతనిలోంచి నాకు వచ్చింది. నాలోంచి అతనికి వెళ్తే నాకు తెలిసి ఉండేది కాదు, అతనిలోంచి నాకు వచ్చింది. ఆ రోజు కారీ, అసలు పేరు కారీ టెన్ బూమ్, ఆమె చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? ఎప్పుడైతే అతన్ని స్వీకరించానో, ఎప్పుడైతే నా ప్రేమ అతనికి అందిందో, ఎప్పుడైతే నా క్షమాపణ ఆయనకి దొరికిందో, ఎప్పుడైతే ఇది జరిగిందో, దేవునితో నేను సమాధానపడ్డాను. అదే కదా మనం చేసే ప్రార్థన. మేము మా రుణస్థులను క్షమించినట్లు నువ్వు మా రుణములను. మీరు ఆ ప్రార్థన చేసి మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద పళ్ళు కొరుకుతూ ఉంటే ఆ ప్రార్థనకు అర్థం ఏంటి? What is the meaning of that prayer? ఎందుకని ప్రార్థనలో ఆ అనుభూతి పొందలేకపోతున్నారు? ఎందుకని క్షమాపణ మీ జీవితంలో అనుభవించలేకపోతున్నారు? మీరు చేసిన
ప్రార్థనే మీ జీవితంలో చేయట్లేదు. మీరు మా రుణస్థులను మేము క్షమించినట్లు నువ్వు మా రుణములను క్షమించు ప్రభువా. ఎంత స్పష్టంగా ఉందో. కారిటన్ భూమి అనుభవపూర్వకంగా చెప్తుంది, ఎస్, ఎప్పుడైతే అది చేశానో అది నేను అనుభవించాలని. రెండో సన్నివేశం మీకు చెప్తాను. జనవరి 8వ తారీఖు, మొన్న జనవరి 8వ తారీఖు 57 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 65 సంవత్సరాల క్రితం జరిగింది. క్రీస్తు శకం 1957లో జరిగింది. ఇప్పుడు ఇది 2024. అయితే ఆ సంవత్సరం జరిగిన విషయం ఏంటంటే, జనవరి 8వ తారీఖున ఐదుగురు యవ్వనస్తులు దక్షిణ అమెరికాలో ఈక్వడార్ అనేటువంటి దేశంలో వౌడానీ అనేటువంటి జనజాతుల మధ్యన సువార్తను అందించాలని 1.5 సంవత్సరాలు ప్రార్థన చేసి 6 నెలలు వాళ్ళ భాష నేర్చుకొని మొట్టమొదటిసారిగా వారి మధ్యకి వెళ్తే మొదటిసారి 2 గంటల లోపల వాళ్ళని చంపుకు తినేశారు. అయిపోయింది. అందుట్లో ఆ రోజు హెలికాప్టర్ నడిపించిన ఆయన పేరు నాట్ సెయింట్. అతని పేరు అది, నాట్ సెయింట్. చచ్చిపోయారు, అయిపోయింది. నాట్ సెయింట్ వాళ్ళ అక్క పేరు రేచల్ సెయింట్. ఈ ఈక్వడార్కి పక్క దేశం క్యూబా దేశంలో ఆయన మిషనరీగా పనిచేస్తూ ఉండేది. అమ్మాయికి తెలిసింది తమ్ముడిని చంపేశారు, తినేశారని. గబగబా హుటాహుటిన వచ్చింది. ఎవరు చంపారు ఏంటి విషయాలు అడిగింది, ప్రార్థన చేసుకుంది. ఒక 6 నెలల తర్వాత ఆ మిషన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు అనుమతిస్తే మా తమ్ముడిని ఎవరైతే చంపుకు తినేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్తానంది. నీకేమన్నా మతిపోయిందా, నీకేమన్నా పిచ్చా, నువ్వు వెళ్తే చంపు తినేస్తారు. లేదు సార్, నేను వెళ్తాను. 2 సంవత్సరాలు ఆమెను ఆపారు, ఇంకా ఆపలేకపోయారు. సరిపో అన్నారు. ఆమె వెళ్ళింది. 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాల్లో మొత్తానికి వాళ్ళతో ఒక విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకొని సువార్తను అందించి వాళ్ళ మధ్యన ఒక సంఘాన్ని స్థాపించేసింది 4 ఏళ్లలో రేచల్ సెయింట్. వాళ్ళలో మొట్టమొదటిగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి పేరు మన్కాయే. ఏప్రిల్ 28వ తారీఖు 2020 సంవత్సరం చచ్చిపోయాడు ఆయన. మన్కాయే, 93 ఏళ్ల మన్కాయే. ఏప్రిల్ 28, 2020, మొన్న 4 సంవత్సరాల క్రితం ఆయన చచ్చిపోయాడు ఆయన. అయితే ఆయన మొదటి విశ్వాసి అడిగాడంట రేచల్ సెయింట్ని, నాట్ సెయింట్ మీ తమ్ముడు అంట కదా? అవును. మరి మీ తమ్ముడు నాట్ సెయింట్కి పిల్లలు ఉన్నారంట? 2 ఉన్నారు. అయితే వాళ్ళ బాబుని నేను చూడొచ్చా అని అంటే సంకోచించింది. ప్రతిరోజు అడుగుతున్నాడు. మొత్తానికి నాట్ సెయింట్ కొడుకు స్టీవ్ సెయింట్ని కొన్ని రోజుల తర్వాత అమెరికా నుంచి పిలిపించి తనకు పరిచయం చేసింది. అతనికి 14 ఏళ్ళు. తమ్ముడు కొడుకుని మన్కాయ దగ్గరికి పంపించేటప్పుడు తమ్ముడు కొడుకుతో మాట చెప్పింది, అరే బాబు స్టీవ్, ఆంటీ, నువ్వు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళ దగ్గర 2 ప్రశ్నలు అడగకూడదు ఎప్పుడు. ఏ 2 ప్రశ్నలు? డాడీ ఎక్కడ చచ్చిపోయారు, డాడీని ఎవరు చంపారు, ఈ 2 ప్రశ్నలు అడగకూడదు. సరే ఆంటీ అన్నారు. వెళ్ళింది. మన్కాయ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మన్కాయ అన్నాడు, డాడీ చనిపోయారంట కదా? ఐఎమ్ సో సారీ బాబు. పర్లేదులేండి అంకుల్ అని మాట్లాడుతుంటే, నువ్వేమనుకోనంటే నాకు చిన్న సహాయం చేసి పెడతావు. చెప్పండి అంకుల్. నన్ను అంకుల్ అని పిలవద్దు. ఓ సారీ, నన్ను పప్పా అని పిలవా అంటే గట్టిగా ఏడ్చి కౌగులించుకున్నాడు. నీకు పప్పా లేరు కదా, నేనుంటాను నీకు పప్పాగా, నేనుంటాను నీకు డాడీగా ఉన్నాడు. అలాగే ప్రేమతో ఉండేవాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. మా బాప్తిసం కూడా తీసుకున్నాడు మా స్టీవ్. ఆ 4 ఏళ్ళు అయిన తర్వాత ఆంటీ చనిపోయింది. అప్పుడు స్టీవ్కి 21 సంవత్సరాలు. మన్కాయ రిక్వెస్ట్ చేశాడంట, ఆంటీ చనిపోయింది కదా, నువ్వు మా మధ్యన పాస్టర్గా ఉండవా అని. ఒప్పుకున్నాడు. ఆంటీ చచ్చిపోయిన 1 సంవత్సరానికి ఒకరోజు మన్కాయ పక్కన కూర్చున్నప్పుడు స్టీవ్కి ఒక కోరిక పుట్టింది. ఆంటీ చచ్చిపోయింది, ఇప్పుడు నేను అడిగితే బాగుంటుంది అనుకొని మన్కాయని, పప్ప డాడీని ఎవరు చంపారు, డాడీ ఎక్కడ చనిపోయారు అడుగుతా ఉంటే మన్కాయ ఏడుస్తున్నాడు. ఏడవద్దు పాప, ఎవరు చంపినా కూడా నో ప్రాబ్లం, నాకు అయిపోయింది కదా, మనం ఏం చేస్తాం అని అంటే గట్టి కౌగులించుకొని చేతులు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఏంటి మన్కాయ పప్ప చెప్పండి అని అంటే, బాబు మీ డాడీని చంపేసింది ఈ చేతులే, మీ డాడీని తినేసింది నేనే, మీ డాడీని తిన్నది నేనే.
స్టీవ్ మన్కాయని కౌగులించుకొని ఐ లవ్ యూ పప్పా అనగలిగాడు. ఐ లవ్ యూ పప్పా. అది ఎట్లా సాధ్యం అండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యోసేపు ఈ 3 పనులు చేయగలిగాడు. ఆయన దేవుడి స్థానాన్ని ఆయన కోరుకోలేదు, దేవుడు కోణాన్ని ఆశ్రయించాడు. మూడోది, దేవుని ప్రేమను అందించగలిగాడు. యోసేపు యేసు ప్రభు లాంటివాడు, యేసు ప్రభుకి ఛాయ వంటివాడు. ఎంత బ్యూటిఫుల్! యోసేపు లాంటి జీవితం మనకుంటే, మీకెవరన్నా శత్రువులు ఉన్నారా? మీకు కీడు చేసిన వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? మీ దగ్గర నుంచి దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఈ క్షణాన్న, ఈ సమయంలో మీ మనసులో ప్రభు సహాయంతో క్షమిస్తారా? వాళ్ళని క్షమిస్తారా? కెన్ యూ ఫర్గివ్ దెమ్? కెన్ యూ ఫర్గివ్ దెమ్? క్షమించగలరా? మీరు క్షమించగలరా? నీ కీడు జరిగింది, నీకు నష్టం జరిగింది, దేవుడు పైన ఉన్నాడు. ఆ కీడుని కూడా దేవుడు వాడుకొని నీకు మేలు చేయగలడని నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? 3, దేవుని ప్రేమను అందించడానికి సంసిద్ధమా? యోసేపు ఈ 3 పనులు చేయగలిగాడు. వాట్ అబౌట్ us? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఈ టైంలో ఎవరు లేవద్దు. ఐ వాంట్ ఎవ్రీబడి టు థింక్ వెరీ సీరియస్లీ. చట్టాన్ని చేతిలో తీసుకొని కక్ష సాధిద్దాం అనుకున్నావా? దేవుడు మాత్రమే ఇవ్వగలిగే తృప్తిని ఈ లోకరీత్యా నువ్వు పొందడానికి ప్రయత్నం చేస్తున్నావా? చింత మొత్తం నీ నెత్తి మీద పెట్టుకొని ఇబ్బందుల పాలై సతమతమవుతున్నావా? నా అంతటి నేనే నిర్ణయాలు తీసుకుంటామని దేవుణ్ణి పక్కకు పెట్టేశావా? ఈ 4గిట్లో ఏ పనైనా నువ్వు చేస్తున్నట్లయితే దేవుడి స్థానాన్ని నువ్వు తీసుకున్నట్లే. ప్రభువా, నన్ను క్షమించు. ఐ హ్యావ్ టేకెన్ యువర్ సీట్, ఐ హ్యావ్ టేకెన్ యువర్ చైర్, ఫర్గివ్ మీ. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నీ అధికారం కిందకి నేను రావడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. నాకు కష్టం కలిగింది, బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది, కరెక్టే అది. కానీ వీటన్నిటికి పైన ఉన్నావు నువ్వు, సార్వభౌమ దేవుడివే. దీన్ని కూడా నా మేలుకి మార్చగలవు ప్రభువా. ఐ బిలీవ్ యూ ప్రభువా. మూడోది, నీ ప్రేమను నేను అనుభవించాలి, నీ ప్రేమను నేను అందించాలి ప్రభువా. నీ ప్రేమను నేను అందించాలి ప్రభా. అలాంటి ప్రేమ జీవితం నాకు ఇవ్వు ప్రభా. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోసేపు గురించి ప్రభా 3 వర్తమానాలు అన్నీ చెప్పేశాం. అన్నీ తెలుసాను కాదు, కొద్దిగా తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. ప్రాముఖ్యమైనటువంటి స్థాయిలు మేము చూడగలిగాం యోసేపు గారి జీవితంలో ప్రభా. ఆయన ఆరంభం, ఆయన పరీక్ష, ఆయన ప్రభుత్వం, 3 చూడగలిగాం ప్రభా. ఈరోజు ప్రభా మేము యోసేపు నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు మా జీవితంలో అన్వయించుకోవడానికి కృప చూపించండి. ఈ వాక్యం ప్రభా మా జీవితంలో ఎప్పుడు ఉండిపోవాలి ప్రభా, ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. ఆ విధంగా జీవించగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.